డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మిద్దెలొద్దు మేడలొద్దు, పెద్దలెక్కే గద్దెలొద్దంట. ఉన్ననాడు లేని నాడు ఒకే
ఒక్క దోస్తే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. గుండెనే పలికించితే, గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి. మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయి. బాధలను ప్రేమించు భాయి, బాధలను ప్రేమించు భాయి, లేదు అంతకు మించి హాయ్. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. ఏమిటో నీ బాధ, ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు బాయి. ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి, ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి. నిండుగా నువ్వు నేడు నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలి. నిండుగా నువ్వు నేడు నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలి. చుక్కలను కోసుకొని తెమ్మంటావా, దిక్కులను కలిపేయమంటావా, దింపమంటావా, దింపమంటావా ఆ చంద్రుణ్ణి, తుంచమంటావా ఆ సూర్యుణ్ణి. ఏమి చేయాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైనా ఇస్తాను. ఏమి చేయాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైనా ఇస్తాను. దోస్తీకి నజరానా, దోస్తీకి నజరానా, చిరునవ్వురా నాన్న. దోస్తీకి నజరానా, చిరునవ్వురా నాన్న. ఒక్క నవ్వే చాలు, వద్దులే వరహాలు. నవ్వెరా నవ్వెరా మావాడు, నవ్వెరా నిండుగా. నవ్వెరా మావాడు, నవ్వెరా నిండుగా. నవ్వెరా నా ముందు రంజాను పండుగ. స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. Amen.
శ్రీ నరసింహారెడ్డి సార్ గారు హెడ్ మాస్టర్, తర్వాత టి వెంకటరామరెడ్డి సార్, మళ్ళీ తర్వాత యాదగిరి శర్మ సార్ తెలుగు పండితులు, తర్వాత సత్యనారాయణ సార్ సైన్స్ టీచర్, తర్వాత మన చార్లెస్ సార్ ఇంగ్లీష్ మాస్టర్ వాళ్ళు, తర్వాత ఇంకో మనతో పాటు మన ఫ్రెండ్స్ మన క్లాస్మేట్స్ ఈ నరసింహ సాధవ్ రాయ్, తర్వాత బీకే జ్ఞానేశ్వర్, తర్వాత ప్రదీప్, తర్వాత నరేందర్ గౌడ్, మళ్ళీ ఇంకో నరేందర్ గౌడ్, సిద్ధార్థి, ఇద్దరు సిద్ధార్థి, మళ్ళీ తర్వాత గొల్లగడ్డ ఎస్ నరసింహ, పి నరసింహ, పివి నరసింహ, యాదవ్ నరసింహ యాదవ్, ఎస్ నరసింహ, షాపూర్ లక్ష్మారెడ్డి నాగారం, తర్వాత అయ్యప్ప మన ఎక్కడ మద్దూరు మోహన్ రెడ్డి గొల్లపల్లి మోహన్ రెడ్డి మన క్లాస్ ఇదే అయితే మన ఉపాధ్యాయులు తర్వాత మన ఫ్రెండ్స్ వాళ్ళకు మనం ఒక 2 నిమిషాలు మనం పాటిద్దాం. స్టార్ట్. వాళ్ళకి ఆత్మశాంతి కలగాలి. కోరుకున్నా కోరికల వాళ్ళన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా చదించని తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నివురై మిగిలున్నా క్షమించని Happy days,
తెలుసు పేరు చెప్తే నేను బీకిష్ట అని మాట్లాడుతున్నా, అరే బీకిష్టావా అంటే అందరూ మంచిగా ఆప్యాయంగా నన్ను పలకరించారు. అందరికీ నమస్కారం. కూడా అయితే వెనకటి కళ నాకు గుర్తుకొస్తున్నది. వెనకటి కళ ఏది తెలుసా? చెడ్డినాటి కళ. చెడ్డినాటి కళ 1973 దాకా చెడ్డి మీదనే వచ్చినాం. బెంచ్ పెంట్లో మనం క్లాస్మేట్లో చిరకాలం ఎప్పటికీ ఈ స్నేహం అనేది 5 ఏళ్ళ మనకు అది క్లాసు కలిసి చదువుకున్నందుకు ఎస్ఎస్సి ఉన్నంత మిత్రబంధము ఇంటర్లో ఉండదు, ఇంటర్ తర్వాత డిగ్రీ ఉండదు, డిగ్రీ తర్వాత పీజీలు కానీ నెలలో ఉండదు. ఇంత కలుసుకోరు ఇంత, ఎందుకంటే లేలేత వయసు మనకు వచ్చిరాక మిసాలు వచ్చిన వాళ్ళం అప్పుడు మనం అప్పుడు అది ఎందుకంటే అది లేత ఉన్నప్పుడు ఎట్లా ఉంచుతే అట్లా వరుగుతుంది దుసుదిగి అట్లా అప్పుడు లేత వయసు కాబట్టి మనం సార్లు ఎంత కొట్టిన పట్టం మనం అది ఏం బాగుతాం అప్పుడున్నాడు చెడ్డి దోస్తులు జడ్జిమెంట్ అన్నాడు. అందరి మిత్రులకు అందరికీ నమస్కారం. పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేసి వచ్చినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను ఎస్ఎస్ తర్వాత ఇంటర్ ప్రైవేట్గా రాసిన, తర్వాత డిగ్రీ బిఎస్సి ప్రైవేట్గా రాసిన. నాకు గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది. నూనె గింజల పరిశోధన సంస్థ సెంట్రల్ గవర్నమెంట్. 60 ఏళ్ళకి నేను రిటైర్డ్ అయినా యాజ్ ఏ టెక్నికల్ ఆఫీసర్గా. మాకు రిటైర్మెంట్ సెంట్రల్కు 60 ఇయర్స్ మాకు. నాకు 68 రన్నింగ్ ఇప్పుడు రిటైర్డ్ అయ్యి 68 సంవత్సరాలు నడుస్తుంది నాకు. మనం ఎస్ఎస్ చదువుకొని 1976 కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది ఈ రోజుకు. మనం 76 బ్యాచ్లను ఈరోజు కలుసుకున్నాం అందరం. 1976 సంవత్సరాలు మనకు పూర్తయింది మన స్వతంత్రం వచ్చినది. అది కలిసి వచ్చింది మనకి ఈరోజు. మనకు 76 అందుకొరకు మనకు అందరూ అప్పుడు చెడ్డి 1976 దాకా చెడ్డీలనే వచ్చినాం. 74 నుంచి వెంకటరామరెడ్డి సారు మనకు యూనిఫామ్ కట్టి అప్పుడు గులాబీ నెక్కరు వైట్ షర్ట్ లేదు ఫస్ట్ గులాబీ వైట్ షర్ట్ 874 నాకు బాగా. కొంతమంది మనం ఉన్నాము, మనకన్నా సీనియర్స్ ఉన్నారు. దాంట్లో గ్రూప్లో పెట్టినాం అందరికీ. అది ఒక ఫోటో ఉండే నా దగ్గర. ఆ ఫోటో పెట్టినాం అందరికీ. అది చూసుకొని మీరు ఆనాడు అప్పుడు ఎట్లున్నాం మనం ఇప్పుడు ఎట్లున్నాం అనేది. అందుకొరకే నాకు 1985 నాకు మ్యారేజ్ అయింది. నలుగురు సంతానం, 2 కొడుకులు 2 బిడ్డలు. 2 బిడ్డలు పెళ్లి చేసిన. పెద్ద బాబుకి 2 కొడుకు, చిన్న బాబుకి 2 కొడుకు, 2 బాబులు. ఒక ఆయన బీటెక్ చేసిండు, ఒక అతను పీజీ చేసిండు సైన్స్ గ్రూప్తో. ఆయనకి ఉన్నాడు ఉద్యోగ ప్రయత్నం. ఇది ఈ విధంగా నడుస్తున్నాడు. శంషాబాద్లో ఒక ఇల్లు ఉన్న దాకా నరకుడిలో ఒక ఇల్లు కడుతున్నాం. దాయంతో లేని అందరం మంచుకున్న దేవుని దయతో అందరూ కూడా మీరు కూడా పేరు పేరు నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పినందుకు వచ్చినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అరే లేదు ఆనంద బాష్పాలు అది కానీ ఒకటి ఇష్టన్న ఏ సెక్షన్ బి సెక్షన్ అడలుండే మనం నెంబర్ 1 ఈయననే చుక్కల చంద్రుల. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఆనాడు మనం ఒక క్లాస్ రూమ్లో కూర్చొని ఎట్లా కలుసుకొని చదువుకున్నామో ఈనాడు అది గుర్తుకొస్తున్నది. ఇప్పుడు ఈనాడు గుర్తుకొస్తున్నది. ఆనాడు మనం అందరం కలిసి ఒకదే బెంచ్లో కూర్చున్నాం కదా. ఇప్పుడు అందరూ రౌండ్లో కూర్చున్నాం. అది మన ఏంటి నాకు ఈ కన్నులే నీళ్ళు వస్తుంది. ఒకటి ప్రత్యేకమైన ఏంటంటే బాబిరెడ్డి వచ్చిండు, నేను సిక్కని నేను వస్తా. ఇక కొంతమంది రామన్నారు, కొంతమందికి మళ్ళీ ఇటు చేతి మళ్ళీ వెళ్తే ఒక్కొక్కరు చెప్పుకోరు. నా విన్నంతవరకు నాకు చెప్పిన వచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారాలు. నా పేరు నరసింహారెడ్డి కొంతం, బాలాపురం. నేను ఫస్ట్ నుంచి 3rd క్లాస్ వరకు బాలాపూర్లో చదివిన. 3rd క్లాస్కి వచ్చేసి 4th 5th మెమరీ. ఆడ నుంచి 6th 7th 8th 9th మీతో పాటు చదివాను. కానీ మీతో పాటు ఎక్కువ కలవలేకపోయినా, ఎందుకంటే మా బావ వాళ్ళ అబ్బాయి ఊరు వెనుకుంటుండే కామంచర్ల. వీళ్ళ బావి వెనుకుంటుంది. పశువుల హాస్పిటల్ ఉంది, హాస్టల్ లోపలికి పోతే ఆ లోపల బావి కన్నా ఇల్లు ఉంటుండే. మేము స్కూల్ కాగానే బైక్ పోతున్నాం. మీతో ఎక్కువ ఆడుకోలేకపోయినప్పుడు, అందుకే ఎక్కువ పరిచయం అయింది. కానీ క్లాస్ టైంలో 10th క్లాస్లో 2 నెలలు అయిన తర్వాత ఐటీఐలో జాయిన్ అయిపోయినాం. ఎగ్జామ్ రాయలే. ఐటీఐ అయిపోయిన తర్వాత 10th ఎగ్జామ్ రాసిన. నేను బాలాపూర్లో ఉంటున్నా. నాకు ఇది ఒక బిడ్డ, ఒక కొడుకు. బిడ్డనేమో కుటుంబంలో ఇచ్చిన వాళ్ళు కెనడాలో ఉంటారు.
మా బాబు ఎంఎస్ కెనడాలో చేస్తాడు. అయిపోయింది, ఎంఎస్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ పర్మిట్లో ఉన్నాడు. నేను ఆయన పెళ్లి చేయాలని సర్చ్లో ఉన్నాను. ఇన్ని రోజుల తర్వాత మీ అందరూ చాలా సంతోషం. నేను వినేవాడిని, పెద్దలు మా ఇష్టాగోష్ఠిన చర్చ ఉంటుంది కదా, ఆ చర్చలో కానీ కొన్ని బుక్కులలో మన జీవితంలో స్కూల్ డేస్ అంతా హ్యాపీగా ఏది ఉండదని చెప్పి చాలామంది విన్నాను, చదివినా. నాకు ఆ అనుభూతి ఈరోజు తెలుస్తుంది. 50 ఏళ్ళ తర్వాత, 49-50 ఏళ్ళ తర్వాత మనమంతా కలిసి పాత జ్ఞాపకాలు చేసుకుంటుంటే ఆ ఆనందము వాళ్ళు చదివిన దానికన్నా వీళ్ళు మాట్లాడిన దానికన్నా సొంతంగా ఈరోజు నేను అనుభవిస్తున్నా. ఈయనతో పాటు ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి ఇంకా ముందు ఇలాంటి ప్రోగ్రాలు ఉంటే మనమంతా కూడా కలిసి ఎవరితోనైనంత ఆర్గనైజ్ చేసుకొని ఇలాంటి సక్సెస్ చేసుకుంటే మన ఈ శేషా జీవితంలో ఇంత సంతోషం ఎక్కడ దొరకదు. మా మనవాడు అన్నాడు, ఇంత ముసలు అంటే మీ స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు పోతున్నాయి తాత అంటే మనం 50 ఏళ్ళకు ఈరోజు చేసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇందాక సురేంద్ర ఒక పాట పెట్టాడు చూడు, నాకు రాత్రి అంతా యాదకి వచ్చింది. ఎన్నాళ్ళు వేసిన బంధం నేనైతే 19 తారీఖు అన్నారు, ఎప్పుడు అవుతుందా 19 తారీఖు అని ఎదురు చూసిన. మళ్ళీ అవన్నీ పోస్ట్ చేస్తాను, ఇప్పుడు కలుస్తాం అంత ఆతృత. అలాంటి భావనే కలిగింది అందరికీ. ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు, అందరు కలిసి వచ్చిన వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇలాంటి ప్రోగ్రాము మళ్ళీ మన ఉపాధ్యాయులతో మనం మళ్ళీ కలిసి చేసుకుందామని ఆశిస్తున్నాం. సురేందర్ ఉన్నదే అంటున్నావు కదా, ఉన్నదే అంటున్నావు. వాళ్ళకి ఇష్టపడలేదు సారు క్లాస్మేట్ లేడీ రా వస్తుంది కదా. నా పేరు నరేందర్ రెడ్డి. ఇంటర్ తర్వాత నెక్స్ట్ ఇయర్కి జాబ్ వచ్చింది, హెచ్ఎంటీలో పనిచేసిన. అక్కడ సర్వీస్ మొత్తం చేయలేదు, ఓన్లీ 15 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత విఆర్ఎస్ తీసుకున్నాం. నాకు ఒక పాప, ఒక బాబు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నా. ఈ మన అందరి గ్యాదరింగ్కి ముఖ్యంగా ఇష్టయ్య బాగా ఎఫర్ట్స్ పెట్టాడు. దాంతోపాటు అశోక్ అండ్ సురేందర్ రెడ్డి వాళ్ళందరూ ముగ్గురికి నా తరఫున అండ్ మనందరి తరఫున వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్. పైసలు చాలా ఉండాలన్నది కానీ రిటైర్ లైఫ్ మాత్రము నేను 64 ఏళ్ళు ఉన్నా కానీ కష్టమే, అనుకున్నంత ఈజీగా గడపడం రోజు గడవడం చాలా కష్టం. రిటైర్ ఏదన్నా బిజీ ఉండాలి, ఏదైనా పని బాయ్ ఉండాలి, బాయ్ కడుకోవడము, ఏదైనా దోశ ఎట్లా షాప్ ఉండాలని పోతే కొత్తగా తిని ఉన్నదంటే కాదు. ఎప్పుడు వస్తే ఇక ఆలోచన కూర్చుంటే ఏదన్నా బిజీ పెట్టాలి. మద్దూరు గోపాల్ రెడ్డి. నేను ఎస్ఎస్సి అయిపోయినాక అగ్రికల్చరే చేసినాము. ఇక నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు ఈయన శంషాబాద్ బ్యాంక్లో చేస్తాడు, ఒక బిడ్డ గవర్నమెంట్ టీచర్. నేను అయితే అగ్రికల్చర్. మరి మనకు నా తరఫున సురేందర్ రెడ్డికి ఇష్టయ్య ఫోన్లు చేసి రమ్మన్నందుకు వాళ్ళకు అభినందనలు తెలియజేస్తాను. నమస్కారము. ప్రియ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క ప్రోగ్రాం చేసినందుకు కాంటాక్ట్ చేసిన మన కిష్టయ్య గారికి, మరి సురేందర్కు, అలా అశోక్కు, మిగతా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇట్లా కలవాలంటే కాని పని, ఒకటి పట్టుదల అనేది ఉంటే మనం ఏదైనా సాధిస్తామనేది నిరూపించారు వాళ్ళు. అందరం కలిసినందుకు నాకు సంతోషం ఉంది. ఇంకోటి, నాకు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఈ అబ్బాయి మా ఎదురుగానే ఉన్నాడు. అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నా పేరు బాలరెడ్డి. నన్ను నరసింహారెడ్డి సార్ చనిపోయింది, హెడ్ మాస్టర్ చనిపోయింది, ఆయన తీసుకొచ్చిండు. యాక్చువల్గా నేను ఓల్డ్ సీట్లో ఉంటుంటే వాళ్ళ ఇంటి ముందు. అతను నన్ను అక్కడ నుండి 10th ఓన్లీ 75-76 బ్యాచ్లో 10th వచ్చినాను అక్కడికి. నేను బి సెక్షన్లో ఉండింటే, బి సెక్షన్లో మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి రూమ్లో వస్తుంటే, నేను ట్రైన్లో వస్తుంటే, ఉమ్దానగర్ ప్యాసింజర్ ఇది లోకల్ ట్రైన్లో
అక్కడ వచ్చి అది 9ంటికి వచ్చేస్తుండే. మన స్కూల్ 9:45 టైంకి ఉండే. ఆ 1 అవర్ నరసింహారెడ్డి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ అయింది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ అయింది. ఆ తర్వాత నేను బ్యాంకులో పనిచేశాను. బ్యాంకులో ఆఫీసర్గా పనిచేశాను. రిటైర్డ్ అయ్యాను రీసెంట్గా రీసెంట్. నాకు 2 అబ్బాయిలు, 2 పెళ్ళిళ్ళు అయినాయి. నాకు ఒకటి గుర్తుంది, ఈ మోహన్ రెడ్డి ఒకసారి మన టీచర్స్ డే నాడు సైన్స్ టీచర్ అయ్యండి. నా సైన్స్ టీచర్. ఒకటి సురేందర్ రెడ్డి ఒకసారి చిలిపితాదాలు చేసిండే. ఏంటంటే మన తెలుగు పండితులు ఉండే ఒకటి ఆషాఢ పూజ అని శర్మ. ఆయన ఊకే అడుగుతుండే, ఏమరా లేవమంటే లేవకపోతుండే, ఏమరా బుడ్డ దిగిందా అంటుండే. సార్ గుర్తుందా? లేదా సార్ అడుగుతుండే, అది బుడ్డ ఏమరా లేసలేవు బుడ్డ దిగిందా అంటుండే. అంటే సడన్గా లేవకపోతే ఆయన లేపినప్పుడు ఇంకా ఈయనేమన్నాడు ఒకసారి, ఆయన విన్నాక సార్కి తెలియకుండా సార్ బుడ్డ దిగింది అని అన్నాడు. అంటే ఏమన్నాడు అంటే కిటికేసి వచ్చి చూడదాను అని అన్నాడు. నేను ఆ రూమ్లో స్నానం చేస్తుంటే చూడదు నాకు గుర్తుందో లేదా అన్నాడు. ఆయన మాటలతోనే చంపుతుండే, మాటలతోనే చంపుతుంది. కానీ నాలెడ్జ్ కూడా బాగుంటుంది. తెలుగు పండితం అంటే పండితం. పద్యాలు చెప్తుండే, పోయిటరీ చెప్తుండే. ఒక్కటి మాత్రం అది గుర్తుంది, 8th నుంచి నేను కాంపోజిట్లో లెక్కలకు కాంపోజిట్. అంతకుముందు వెంకటరామరెడ్డి కార్పొరేటివ్ స్కూల్స్ కూడా పనికిరావు. ఒకటి ఏంటంటే ఏ సెక్షన్లో అంతా ఇంటెలిజెన్స్ ర్యాంక్ మురళి, మురళి సెకండ్ ఉంటుంది. ఇంగ్లీష్లో వాళ్ళకు మనకు అప్పుడు ఇంగ్లీష్ ఏం రాకపోతుండే, వాళ్ళే ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఉంటుంది. జ్ఞానేశ్వరి ఇంకోటి గుర్తుందంటే సైన్స్ ఫేర్ అయింది. సైన్స్ ఫేర్లో నేను కృష్ణయ్య మమ్మల్ని ఆడి పంపించాను స్కూల్లో రిప్రజెంటేటివ్. నా పేరు టిఆర్ నాలుగు ఉషామగడ్డ. నేను 76 SS పాస్ కాగానే ఆర్థికంగా పైకి చదవలేకపోయినా. అప్పుడే డైరెక్ట్ టాటా ఇండస్ట్రీలకు పనిపోయినాను. అట్లా 15 ఏళ్ళు పనిచేసి మళ్ళీ అటు నుంచి ఢిల్లీ పోయినాను. ఢిల్లీ గాజియాబాద్లో ఒక 5 ఏళ్ళు పనిచేసి మళ్ళీ శంషాబాద్ వచ్చి నాకు 84లో నా మ్యారేజ్ అయింది. ఆ తర్వాత నాకు 4 పాపలు, 4 బిడ్డలే, కొడుకులు లేరు నాకు. 4 మ్యారేజ్ చేసిన, 8 మంది మనవరాలు నాకు. ఇప్పుడంతా హ్యాపీగా ఉంది. కొత్త శ్రీనివాస్, శంషాబాద్. 3 కొడుకులు, పెళ్ళిళ్ళు కాలేదు. మరి కిరాణా వ్యాపారం. ఆర్ఎస్ఎస్లో ఇప్పుడు మహేశ్వరం బాగా అనేసి 3 మండలాలు, ఆ మండలాలకు సంబంధించి కుటుంబ ప్రబోధన ప్రముఖ. అట్లాగే శిశు మందిర్లో, శంషాబాద్ శిశు మందిర్లో కూడా టైం ఇస్తున్నారు. హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మిత్రులందరికీ, మా క్లాస్మేట్స్ అందరికీ సహృదయ ధన్యవాదాలు. అందరికీ నమస్సుమాంజలు. ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన మెయిన్గా అంటే ఇంకా చాలామంది వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి. నేను కూడా నాకు గుర్తున్న కొన్ని పేర్లు గుర్తు చేశాను. మెయిన్గా కిష్టయ్య గారు, సురేందర్ గారు, అశోక్ గారు, ధనరాజు, ఇంకెవరెవరు ఉన్నారో అందరూ. ఇంత మంచి గ్యాదరింగ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నాకు కూడా ఇదొక కొత్త అనుభూతి కలిగింది. అయితే రెడ్డి గారు అన్నట్టు నెక్స్ట్ ఇయర్ మనము అవకాశం ఉంటే 5th సెప్టెంబర్ రోజే అందరం కలిసి విత్ ఫ్యామిలీస్తో కలిసి మనం కదా అంటే మన ఆచార్యులను మనం సన్మానించుకోవద్దామని నా చిన్న సలహా. ప్రస్తుతం నేను అంటే బిజినెస్ ఆల్మోస్ట్ ఆల్ రిటైర్లో ఉన్నాము. ఇప్పుడు శంషాబాద్ శిశు మందిర్ స్కూల్లో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. తర్వాత కృష్ణ మందిర్లో నేను ట్రెజరర్గా ఉన్నాను. మా ఫాదర్ ఇది స్టార్ట్ చేసిన 2 కూడా నాతో పాటు మా అన్నయ్య కూడా దీంట్లో పాల్గొంటున్నాడు. మా ఫాదర్ చేసిన
కార్యక్రమాలు మా తల్లిదండ్రుల కృప, ఆ భగవంతుని ఆశీర్వాదము, ఆ సదవకాశం మాకు కలిగింది. ఇది కాక నేను చిన్నజీయర్ స్వామి వారి దాంట్లోనే మా గురువు గారు మేము ఉపదేశం తీసుకున్నాము చిన్నజీయర్ స్వామి వారి దగ్గర. స్వామివారి ఎన్నో కమిటీలు, ఎన్నో ఆర్గనైజేషన్లు, ఎన్నో జాలలు ఎన్నెన్నో ఉన్నాయి. బద్రి అండ్ రిషికేష్ కమిటీలో నేను ట్రెజరర్. జై శ్రీమాత, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారము. పెద్దల చిన్నలందరికీ ఈ టైం ఇచ్చి సహకరించడానికి అందరికీ నమస్కారం. నేను శంషాబాద్ వెజిటేబుల్ మార్కెట్. ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు, బిడ్డ పెళ్ళి అయిపోయింది, ఒక మన్మరాలు. అందరి టైం ఇచ్చి అందరికీ సహకరించారు. మా అన్నయ్య ప్రతాప్ రెడ్డి ఇద్దరము అన్నదమ్ములు. అంటే మురళి విజయ్ ఎట్లా ఉండేవారో ఇద్దరం ఇద్దరు ఒకటే సెక్షన్లో ఉండేవాళ్ళు. నేను 10th అయిపోయిన తర్వాత 10th ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత 2 years పట్టింది నాకు 10th పాస్ అవడానికి. అయిన తర్వాత అప్పుడు ఐటీఐ చేసి అప్పుడు మళ్ళీ బీడీఎల్లో ప్రైవేట్లో చేసిన తర్వాత బీడీఎల్లో జాబ్ వచ్చింది. బీడీఎల్లో చేసి నేను మాకు ఒక బాబు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఇంకా పెళ్ళి కాలేదు. అది పెళ్ళైతే అందరినీ పిలుస్తాడు. అది నాకు అనుకోకుండా యాక్సిడెంట్, ఒక 10 years అయింది యాక్సిడెంట్ అయ్యి. ఒక 45 days కోమాలో కూడా ఉన్నాను. ఉండి అదే అంటే నా అదృష్టం ఏమనుకున్నా అంటే నేను బతుకుతాం కూడా మీ అందరిని కలవడం కోసం నాకు అనిపిస్తుంది ఇప్పుడైతే. ఓకే నారాయణ రెడ్డి, విజయ్ కుమార్ అని ఏటీజెడ్ పిలిచేవాడు చిన్నప్పుడు. అలాగే కంటిన్యూ అయింది సార్. 10th class వరకు కంటిన్యూ అయింది. నాకు ఒక బాబు. నేను రాళ్ళగూడెంలోని మన కొత్తవాళ్ళగూడలో ఏగుంట్లో 3 తోళ్ళ నేను మైన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని. మైన్స్ డిపార్ట్మెంట్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. దాని ద్వారా నేను ప్రైవేట్గా కూడా కొంతమందికి సహాయం చేశాను నేను. తర్వాత నాకు మ్యారేజ్ 85లో అయ్యింది. నాకు ఒక బాబు ఒక కోవాలిటీ ల్యాబ్స్లో పనిచేస్తాడు. ఒక 2 మనవరాళ్ళు. వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు. నేను కూడా హ్యాపీగా ఉన్నాను. మనవరాలతోటి హ్యాపీగా ఆడుకుంటూ కూర్చున్నాను ఇంట్లో ఎట్ హోమ్. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన కిష్టయ్య గారికి, మరి అశోక్ గారికి, గణరాజ్ గారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. విజయరావు. నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటాను. నేను అంతా ఇప్పుడు మంచిగా ఉంది. పేరు నరసింహ, శాతంరాయ్. తర్వాత మేమంతా క్లాస్మేట్స్. అప్పుడు చిన్న వాళ్ళం, ఇప్పుడు వృద్ధులం. అయితే నేను ఆ తర్వాత 9th వరకు వదిలేసిన. టెక్నికల్ చేసి లేట్ మిషన్ ఆపరేటర్ని ఇప్పుడు కూడా నేను ఐడిపిఎల్లో చేసిన. ఐడిపిఎల్ బంద్ అయిపోయింది. ఇంకా తర్వాత ప్రైవేట్గా చేసిన. ఒక కొడుకు, ఒక బిడ్డే, కుమారుడు చనిపోయింది. బిడ్డే డిగ్రీ చేయించిన. ఎల్బీ నగర్ ఇచ్చినాము. అల్లుడు కానీ బిడ్డలు మనం మంచిగా ఉన్నాం. అందరూ బాగానే ఉన్నారు. ఈ వేదిక సంబంధించిన ఈ పెద్దలకు కృతజ్ఞత. నా పేరు మిర్జా అంజద్. నాతోటి స్నేహితులకు నమస్కారం అందరికీ. నేను 10th వరకే చదువుకున్నాను. 10th తర్వాత నేను చదవలేను. నాకు బిజినెస్ మీద ఇష్టం ఉండే టైలరింగ్ చేసుకుంటూ ఇప్పటికీ టైలరింగే చేస్తాను. బాబులు అందరూ ఎప్పుడు నాకు 4 పిల్లలు, 3 కొడుకులు, 1 బిడ్డ. పిల్లలు మొత్తం డాక్టర్లు ఉన్నారు. కోడళ్ళు, కూతురు, అల్లుడు, కొడుకులు అంతా డాక్టర్లు ఉన్నారు. రవీందర్ రెడ్డి, అమదాపూర్. ఈ కిష్టయ్య గారు, అశోక్ గౌడ్ గారు అందరికీ కనెక్ట్ కలిపినందుకు అందరికీ ధన్యవాదాలు. మా 86లో మ్యారేజ్ అయింది. 2 బిడ్డలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. పెద్ద అమ్మాయికి 2 కొడుకులు, చిన్న అమ్మాయికి 1 కూతురు, 1 కుమారుడు.
అందరూ క్షేమంగా ఉన్నాం, వ్యవసాయం చేసుకుంటాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. పట్నం వెంకటరెడ్డి, శ్రీరామ్ నగర్, మొయినాబాద్ మండల్. ఏకైక పుత్రుడు ఒకడే, ఇద్దరు మన్మలు. ఫస్ట్ ఇయర్ చేస్తుండు, సెకండ్ ఇయర్ మొదటి మన్మడు, రెండో మన్మడు 8th క్లాస్. అందరం కలిసినందుకు ఆనందంగా ఉంది. చాలా రోజులు ఒక 50 సంవత్సరాల దగ్గర వస్తున్నారు కాబట్టి అందరం సంతోషంగానే ఉన్నాం, మంచిగా ఉన్నాం. నమస్కారం. నా పేరు రవీందర్, వెంకటాపూర్. మాకు బాబు పాప. బాబు CA సింగపూర్లో ఉంటారు. మన ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత 50 మన ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినందుకు మనకు చాలా ఆనందము. ఈ యొక్క ప్రోగ్రాము సెటిల్మెంట్ చేసినందుకు కిష్టయ్య, అశోక్ గారు, రవీంద్ర రెడ్డి గారు, సురేంద్ర రెడ్డి గారు కానీ మనకి ఇంతమందిని కలిపిండు అని అంటే ఇది ఒక పెద్ద కుటుంబాన్ని కలిపినట్టు అయింది ఈరోజు. దానికి మంచి మనం అందరు కలిసి తనకు పెద్ద గిఫ్ట్ లెక్క ఒక ముచ్చట అనేది పెద్ద పని. అది చాలా మటుకు ఇప్పటివరకు చేసిన పని. నా పేరు లింగారెడ్డి, మల్కారం, శంషాబాద్లో నేను రిటైర్మెంట్ శంషాబాద్లో ఉన్నాను. ఇప్పుడు పిల్లలు మటుకు ఇద్దరు బయట అమెరికాలో ఉన్నారు. శంషాబాద్ నివాసం. నాకు ఒక పాప ఇద్దరు కొడుకులు. పాప పెద్ద బాబు మ్యారేజ్ అయింది రీసెంట్గా. మన ఫస్ట్ బర్త్డే అందరికీ చెప్తే రావాలి. ఇది ఇంత పెద్ద ఆర్కెస్ట్రా చేసినందుకు సురేందర్, అశోక్, కిష్టయ్య ముగ్గురు. చెప్పు మళ్ళీ చెప్పు. శంషాద్ క్షపతి. ఈ కార్యక్రమం చేసిన కిష్టయ్య గారికి, అశోక్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా. నేను పోస్ట్ పెన్గా చేసిన 40 ఏళ్ళు. అంత రిటైర్మెంట్ అయిపోయినా నా మంగళ పని చేస్తున్నా. నాకు 5 మంది పిల్లలు, 3 కొడుకు, 2 అమ్మాయిలు. మా అబ్బాయి చనిపోయాడు అంతే. నా పేరు ఓం రెడ్డి, కోచెట్టుగూడెం. 2 అమ్మాయిలు, 1 అమ్మాయి పెళ్ళయింది. ప్రస్తుతానికి అగ్రికల్చర్ చేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. మాది గొల్లాపల్లి. నేను మునగాల పెంటారెడ్డిని. నాతోటి చదువుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను ఇప్పుడు వ్యవసాయం చేసి బంద్ చేసి ఇప్పుడు ఖాళీగా ఉన్నా. అందరితో యథార్థంగా మంచిగా ఉన్నాను. నా పేరు కొత్త నరసింహారెడ్డి, మల్కారం గ్రామము. నేను డిగ్రీ చేసిన తర్వాత పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ అకౌంటింగ్లో ఫస్ట్ ఇయర్ చేసాక డిస్కట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ వ్యవసాయము, అదే కాకుండా రియల్ ఎస్టేట్లో చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే అన్ని బంధువులు కానీ, బంధువులు అంటే భేదభావాలు ఉంటాయి కానీ క్లాస్మేట్లు అంటే చాలా దగ్గర అఫెక్షన్ ఉంటుంది. ఈరోజు కొత్తగా 40 సంవత్సరాల తర్వాత కలిసినాక చూస్తుంటే ఎట్లుంటుంది అంటే భేదభావం అనేది క్లాస్మేట్లలో ఉండదు. వాళ్ళు రా అనుకుంటారు, అన్న అనుకుంటారు, తమ్ముడు అనుకుంటారు. ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళకున్న ప్రేమ ఏ బంధువులలో కూడా ఉండదు. కాబట్టి ఈరోజు ఆర్గనైజర్స్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో, మన కిష్టన్న కానీ, సురేందర్ కానీ, భిక్షపతి అన్న కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు బి నారాయణ, గుర్లపల్లి. నాకు 2 బిడ్డలు, అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంకా అందరం ఇప్పటికైతే మధ్యాహ్నం నేను అందరితోటి స్నేహపూర్వకంగా అందరం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సందర్భాలు ఎప్పుడు ఇట్లా ఎప్పుడు కలవలేదు కాబట్టి చాలా ఆనందంగా. అందరికీ నమస్కారం. నా పేరు పోగు రంజనేయులు. నేను శంషాబాద్లో ఇంటర్ వరకే క్లోజ్ చేసిన. ఇక మనం ఎస్ఎస్సి బ్యాచ్ అంటే 76 49 సంవత్సరాలు అవుతున్నారు. మనం అందరం ఇక్కడ కలిసినందుకు ఇక్కడ కిష్టయ్య కానీ, అశోక్ కానీ, వీళ్ళందరూ కానీ బాధ్యత తీసుకొని ఇంతమందిని కలిపిరు కాబట్టి మనకు ఇన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు మనకు సంతోషంగా ఉంది. కాబట్టి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. పెద్ద షాపు కృష్ణయ్య.
బి కృష్ణయ్య గారికి, అశోక్ గారికి, ఇల్లన్న గారికి అందరికీ కృతజ్ఞతలు. మేము 10th వరకు 8th నుంచి షాపు నుంచి నడుచుకుంటూ శంషాబాద్కి వచ్చేది. అక్కడ అందరూ 7th వరకు పాస్ అయ్యి అక్కడి నుంచి వదిలేసి వ్యవసాయం చేసుకుంటూ కొంత జీవనం గడుపుకుంటూ ముగ్గురు కొడుకులు, ఒక ఆయన బీటెక్, ఒక ఆయన ఇంటర్, ఒక ఆయన 10th. అందరికీ ధన్యవాదాలు. శంకరప్పను గట్టిగా మాట్లాడాలి. ఆ గ్రౌండ్లో మాట్లాడుతుంటే గట్టిగా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడాలి. అంత పేరు చెప్తే వినపడతలేదు ఎవరికి. గట్టిగా పేరు ఒకటి గుర్తు చెప్పు. మంచి మాట చెప్తున్నాం మన. నా పేరు శంకరప్ప, శంషాబాద్ వాస్తవ్యుడిని. నా యొక్క వృత్తి వ్యాపారం. ఈ యొక్క కలయిక 49 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. ఇందులో 80% మంది అందరినీ కలుస్తుంటే ఒక 10% మందిని ఈరోజే కలవడం జరుగుతుంది. ఇది ఒక మరపురాని రోజు, ఒక మధురమైన రోజు. ఎందుకంటే మనకు 49 సంవత్సరాల కింద ఏదైతే ఎస్ఎస్సిలో లేకుంటే 7th నుంచి 10th వరకు ఏదైతే మన జ్ఞాపకాలు ఉన్నాయో అవన్నీ మదిలో మెదులుతుంటాయి. మనం అందరినీ ఇది చేసుకున్నాము అనేటువంటి ఒక భావనలు అన్నీ మనకు గుర్తుండిపోతాయి. కాబట్టి ఇది ఆర్గనైజ్ చేసి ఈ మధుర క్షణాలను మళ్ళీ చేసినందుకు ఈ మనందరికీ కలుసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. వచ్చినందుకు కూడా ధన్యవాదాలు. ఆర్గనైజ్ చేసినటువంటి కృష్ణయ్య, అశోక్, దాని తర్వాత సురేందర్ రెడ్డి, వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వారి అందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు పిలిచినా అని కూడా ఇలాగే రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్. అందరికీ నమస్కారం. నా పేరు స్వామి తుక్కుగూడ. కొంచెం నా గొంతు ఇది ఉంది, ఎక్కువ మాట్లాడాలి. నాకు తుక్కుగూడ నుంచి ఇక్కడ ఎస్ఎస్సి వరకు కాదు, వీళ్ళందరికీ బీకిష్టయ్య, అశోక్ ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే అరేంజ్మెంట్ చేసి చాలా 1 year అని ట్రై చేస్తున్నారు. ఆ పనికి ఇప్పటికి కలిసింది. ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్ను నమస్కారాలు. ఎందుకంటే తెలుగు తప్పెవరు పట్టకుండా. మా తుక్కుగూడ నాకు ఒక పాప, 2 బాబులు. పిల్లలు సెట్ అయిపోయారు. పెద్ద బాబు అడ్వకేట్, అమ్మాయి ఈడ ముఖ్యాంతాలు ఇప్పుడు మురళి గారు చెప్పిన దాంట్లోనే లెక్చరర్. పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. దేవుని దయతో నేను కూడా మంచిగా ఉన్న ఆర్థికంగా. కాకపోతే నా హెల్త్ కొంచెం బాగాలేదు. అన్ని విధాలా బాగుంది. సంతోషం. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కృష్ణయ్య గారు, అశోక్ గారికి, చెక్కలెల్లయ్య గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పి కృష్ణయ్య నాకు ఫోన్ చేసి, నేను కృష్ణయ్య నడుకుడు అనగానే నాకు వెలిగింది. 49 సంవత్సరాలు అవుతుంది కలిసి అని చెప్పి. చెక్కలెల్లయ్య అన్నగిన ఎంపీపీ చేసి నువ్వు సర్పంచ్ చేసినావని అంటే, చెక్కలెల్లయ్య నాకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. చాలా పరిచయాలు ఉన్నాయి, ముఖ పరిచయాలు ఉన్నాయి. కానీ నా క్లాస్ వెళ్తాను నాకే తెలియదు. నాకు బి సెక్షన్, ఇది ఏ సెక్షన్ అలా. అయితే నేను ఆర్టీసీలో ఒక 13 సంవత్సరాలు పనిచేసిన. 2001లో తుక్కుగూడ జనరల్, బీసీ జనరల్ వచ్చింది. మనుషులు ఎంతోమంది ఊళ్ళో పుడతారు, ఇడతారు. మనిషికో గుర్తింపు ఉండాలి అంటే అది నా మైండ్లో ఉండి ఉద్యోగానికి రాజీనామా చేసి 2001లో సర్పంచ్గా కాంటాక్ట్ చేసి గెలిచిన. టీడీపీ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ సర్పంచ్గా గెలిచిన. దేవేందర్ గౌడ్ నెగిటివ్ విలేజ్ తుక్కుగూడ. అందరు అన్నారు, మా డిఎంఏ అన్నాడు, నువ్వు రాజీనామా చేసిపోతున్నావా, మళ్ళీ మీ ఊర్లో మినిస్టర్ గారు ఊరంట, మళ్ళా నువ్వు గెలుస్తావా, మళ్ళీ నీ లైఫ్ ఇక్కడ ఉద్యోగం పోతుంది, లైఫ్ అంతా ఎట్లా బతుకుతావు అంటే, సార్ నాకు అన్ని పనులు తెలుసు, నాకు డ్రైవింగ్ వచ్చు, ఓ లారీ తెచ్చుకొని బతుకుతా, లేకపోతే తాడి చెట్లు ఎక్కడం తెలుసు, తాడి చెట్లు ఎక్కుకొని బతుకుతా, నా కుటుంబాన్ని బతికిస్తా. కాకపోతే గెలిచిందనుకో నాకు ఒక పేరు ఉంటుంది కదా ఊర్లో అని చెప్పి జిద్దుతోని సర్పంచ్గా కాంటాక్ట్ చేసిన, గెలిచిన.
ఆయన దేవేంద్ర గౌడ్ గారికి సొంత గౌరవం కాబట్టి ప్రతిదాన్ని సహకరించాడు. సాధ్యమైనంత వరకు డెవలప్ చేసినాం, మంచిగానే ఉన్నాం. ఇప్పుడు నాకు 3 పాపలు, 1 బాబు, అందరు పెళ్ళిళ్ళు అయినాయి. బాబు ఐసిఐసి బ్యాంకులో హెడ్ ఆఫీస్లో గచ్చిబౌలిలో చేస్తాడు. అందరు మంచిగానే ఉన్నాం. నాకు బ్యాంకెట్ హాల్ ఉంది తుక్కుగూడలో. సంవత్సరంలో ఒక 10 అయితే గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు. అరే మేము చేసుకోకపోతే కనీసం 1973 7th క్లాస్ బ్యాచ్ అన్న కలిసి చేస్తే బాగా అంటే అందులో సగం మంది పోయిరు. అది అని ఉండి ఆ కోరిక నెరవేర్చారు మన కృష్ణన్న, అశోక్ అన్న, ఎల్లన్న. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. మీరు భగవద్గీతాచార్యులు. నేను 75-76 సంవత్సరంలో 10వ తరగతి మాత్రమే ఇక్కడ చదివినాను. నేను వెంకటేష్ ఇద్దరం పాలమాకుల నుంచి వచ్చాను. నేను పాఠశాలలో చదివిన తర్వాత ఇది ఇంటర్ షాద్నగర్లో చదివినాను, డిగ్రీ మహబూబ్నగర్లో చదివినాను. అక్కడి నుంచి బీఎడ్ చేసుకొని స్కూల్ అసిస్టెంట్ సైన్స్ లాగా తాండూర్, తాళ్లపల్లి, అమీర్పేట్, తర్వాత పెద్ద తుప్పల్లో హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. నా దగ్గర చదువుకున్న పిల్లలు కొంతమంది గవర్నమెంట్ టీచర్లు కూడా అయ్యారు. తర్వాత ఆర్మీలో కూడా కొంతమంది పోయి వచ్చారు, వాళ్ళు కూడా రిటైర్ అయినారు. ఈ మన పాఠశాల 50 సంవత్సరాలు జరిగిన సందర్భంగా మన స్నేహితులందరూ కలవడం వల్ల చాలా ఆనందం కలుగుతుంది. దీనికి అందరికీ మన ఆర్గనైజర్స్ కిష్టయ్య గారు, తర్వాత అశోక్ గారు, సురేందర్ గారు, మిగిలిన ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు. మనం మధ్య మధ్యలో ఇట్లా కలుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆకా జ్ఞానేశ్వర్. నేను శంషాబాద్లో వ్యాపారం చేస్తాను. నాకు ఎక్కువ మాట్లాడడానికి రాదు కాబట్టి అందరు. నా పేరు కుమార్, శంషాబాద్లో ఉంటాను. ఆర్గనైజ్ చేసిన పెద్ద మనుషులందరికీ నా ధన్యవాదాలు. నా కులవృత్తి చేసుకుంటాను నేను. నాకు 2 పిల్లలు, ఓ బిడ్డది పెళ్ళి అయింది, కొడుకుది మ్యారేజ్ కాలేదు, చదువుకుంటుండు. అందరికీ ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు వెంకటేశం, పాలమాకుల. నాకు 4 అమ్మాయిలు, 4 అమ్మాయిల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు వ్యాపారం చేసుకుని ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. నా పేరు తోట శివశాంత్ రెడ్డి, సాదంరాయ్. నేను రామకృష్ణ ఫార్మస్యూటికల్స్ అని హోమియో మెడిసిన్లో పనిచేశాను 30 ఏళ్ళు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాను నేను. తర్వాత 3 కొడుకులు, అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. తర్వాత ఈ కార్యక్రమానికి అరేంజ్ చేసిన వాళ్ళందరికీ కిష్టయ్య కానీ, సురేందర్ రెడ్డి కానీ, అశోక్ కానీ, వాళ్ళందరికీ కూడా, మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అందరికీ నమస్తే. చెప్తుంటే నా పేరు సామ్యాల్, గుర్రంపల్లి, సౌదరుగూడ గ్రామం. ఇప్పుడు సామ్యాల్ కాదు, నా పేరు సామ్యాల్, గుర్రంపల్లి. ఇప్పుడు మాది సౌదరుగూడ. అయితే ఇప్పుడు సామ్యాల్ కాదు, పేరు మార్చుకునే పరిస్థితి వచ్చింది. కొన్ని రాజకీయ దుష్టశక్తుల నుంచి కొంచెం సేపు కోసం రూపం మార్చుకుంటడానికి వీలు లేదు. పేరున్న మార్చుకుంటే ఏదో కొంచెం సేపు ఉంటుందేమోనని పేరు శ్యామల రాజు అని మార్చుకున్నాం. అది 30 సంవత్సరాల క్రితం. పెద్ద భారీ చరిత్రలే, కానీ రాజకీయ ప్రజల మనిషిన రావాలనుకున్నాను. ఎవరికన్నా కోపం వస్తే మన్నించండి. నాలాంటి వాడు ప్రజల మనిషిగా అంటే ప్రజల నాయకుడుగా ఎదగాలంటే బలవంతుడైన దోపిడీ రాజకీయ నాయకుడు జై జిందాబాద్లు అంటే నా ఉద్దేశంలో అది శంషాగిరి అంటారు. అది చేసిన వాడే నాయకుడు అవుతాడు. కానీ ప్రజల కోసం త్యాగాలు చేసినోడు, ప్రజల మీద వచ్చేది వదులుకున్నోడు కాడు. మీకు వినుంటారు, ఆ మధ్యన కొన్ని కుట్ర కేసులకు బలైన శంషాబాద్ ఎంఆర్ఓని కొట్టినని పెద్ద కేసు నా మీద, వకీలు కొట్టిన ప్రజల కోసం. ఇదంతా కొన్ని పెద్ద చరిత్ర ఎందుకు ఎప్పుడన్నా అది. కానీ అయితే నేను చేసుకునే వృత్తి ఏమీ లేదు, ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ శంషాబాద్లో మార్కెట్ కమిషన్ ఏజెంట్గా కూడా చేస్తే రాజకీయ కుట్రలకు అక్కడ కూడా వదులుకోని పరిస్థితి వచ్చింది. ఎక్కడో పోయి కమిషన్ ఏజెంట్గా ఉన్న నేను 2 కిలోలు 3 కిలోలు తీసుకుపోయి ఎక్కడో రోడ్డు మీద అమ్ముకొని జీవితం సాగించాను. అదైనా ఒక మెస్ నడిపించుకున్నా. చివరికి ఆ సంపాదన కూడా నన్ను లాస్ చేసి
నాకు ఇక చెప్తే పెద్ద వదిలేయారు కానీ నాకు 3 పిల్లలు, 2 కొడుకులు, 1 బిడ్డ. పెద్ద కొడుకు మామూలు డిగ్రీ. కొంచెం బాధలో ఏమన్నా బాధపడితే ఏమనుకోండి. ఎవరన్నా నువ్వు కానీ నేను కానీ ఎవరికైనా ఏమైనా ద్రోహం చేస్తే ఎవరు చేసిండు వాని మీద తీసుకోవాలి, కానీ నా కొడుకు మీద తీసుకున్నారు. చచ్చిపోలేదు, ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒక బిడ్డ ఎంటెక్ చేయించినాను, సిటీలో ఉంటుంది, సాఫ్ట్వేర్ ఏమో చేస్తుంది. ఇంకో కొడుకు ఎంపార్మెంట్ చేయించిన, ఆయన ఏదో ఆ ఇండస్ట్రీలో ఏదో చేసుకుంటారు. ప్రస్తుతం నిజంగా చెప్పాలంటే కిష్టయ్యకు ధన్యవాదాలు చెప్తాను. నా పరిస్థితి రాను మరీ ఫోన్ చేసి అది అశోక్ కూడా ఫోన్ చేసి సమయాలు నీ ముఖం నీ పేస్కి నాకు అట్లా కనబడుతుంది. మొత్తం మీద ప్రత్యేక ధన్యవాదాలు. ఏమన్నా నర్కోడా మన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతున్నది. 75-76 సంవత్సరం జిల్లా పరిషత్ హై స్కూల్ శంషాబాద్. నాకు ముగ్గురు 2 కుమారులు, 1 కుమార్తె. 1 కుమారుడు సైంటిస్టు రెడ్డి ల్యాబ్స్, ఇంకో ఎంపీకి మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ. అమ్మాయి ఎంటెక్ యూఎస్ఏలో ఉంటాయి. మా దానికి కూడా నేను మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తాను. పెద్ద షాపు. నాకు 2 పిల్లలు, 2 బిడ్డలు, 1 కొడుకు. 2 బిడ్డలు, 1 కొడుకు. పెద్ద బిడ్డకు 1 కొడుకు, 1 బిడ్డ. చిన్న బిడ్డకు 1 కూతురు. నా కొడుకు పెళ్లి కాలేదు. ఎంతో ప్రేమతో, ఎంతో అభిమానంతో, ఆత్మవిశ్వాసంతో ఈరోజు ఎంత పని ఉన్నా, ఎన్ని ప్రోగ్రాం ఉన్నా, ఈరోజు 77వ స్వతంత్ర దినం సందర్భంగా 26వ తారీఖు నాడు ప్రోగ్రాంలో పోకుండా ఈ పద్మావతి ఫంక్షన్లకు వచ్చినందుకు నాతోటి స్నేహితులకు, నాతోటి స్టూడెంట్కు, నాతోటి విద్యార్థులు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా పేరు ఎల్గని బాలరాజు గౌడ్, మాది చిన్నగొల్లపల్లి. నేను ఎస్ఎస్సి 75 ఇట్లా ఫెయిల్ అయినా, 72లో కూడా ఫెయిల్ అయినా ఎస్ఎస్సిలో. ఆ బ్యాచ్కి చెందిన నేను. నా డేట్ ఆఫ్ బర్త్ 10/6/1959. మా నాన్న అంత పటవారీలో, మా జన్మలో ఆ రికార్డు కరెక్ట్ది. మరి మాది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పోయింది 18 ఎకరాల భూమి. మా చిన్నగొల్లపల్లి గ్రామం పోయింది, గలగూడ పోయింది, అనంతలగూడ గ్రామం పోయింది. మా గ్రామ పంచాయతీ కింద 4 గ్రామాలు వెళ్ళిపోయిన ఒక గ్రామం ఉంది పెద్దగొల్లపల్లి. ఆ గ్రామంలో నేను ఉన్నా. నాకు ఇల్లు లేదు. మా తాన 900 మంది రైతులు, 850 మంది కుటుంబాలు. వేరే వలస అంతా తుగ్గూడ, ఇమాంగూడ, కందుకూరు, ఎక్కడెక్కడ వలసతో అట్లా వెళ్ళిపోయారు. మాకు డబ్బులు రాలేదు. కేసు నడిచి మాకు 2006 వచ్చినాయి, అందరికి 2003 వచ్చినాయి. కాబట్టి నాకు ఇల్లులకు కిరాయి ఇంట్లో ఉండి, మా చిన్న అబ్బాయి ఆడు జిమ్కు తోలిస్తే వ్యక్తి ఇండియా 8 దేశాల్లో ఫస్ట్ వచ్చిండు మా వాళ్ళు, రాఘవేందర్ గౌడ్ గబార్. అయితే ఆయన మా ఊరిని మా పెద్ద అబ్బాయి ఉదయ్ కుమార్ గౌడ్ బీఎస్సీ ఎంబీఏ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు బేగంపేట. చిన్న అబ్బాయి బీకామ్ ఎంబీఏ. నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు. పెద్ద అమ్మాయి బీకామ్ కలకోలకి ఇచ్చిన, ఆమెకు 2 కొడుకులు, 1 బిడ్డే. చిన్న కూతురును మామిడిపల్లికి ఇచ్చిన, 2 కొడుకులు. మా పెద్ద అబ్బాయికి 1 కొడుకు, 1 బిడ్డే. చిన్న అబ్బాయికి ఇంకా పిల్లలు కాలేదు. వాళ్ళు మా కొడలు కూడా వెయిట్ చెప్తున్నారు, ఆమె కూడా లేట్ అని. అయితే ఒక ముఖ్య విషయం ఏంటంటే నాకు ఇల్లు లేదు, జీవనోపాధి లేదు. నా కిరాణా కొట్టు, కళ్ళు కాళ్ళ అంతంతనే ఉండి లాస్ వచ్చింది, కళ్ళు తీసుకోలేదు.
అయితే మా చిన్నబ్బాయి ఇట్లా స్పోర్ట్స్లో పోటీలలో పోయి వాళ్ళు ఇండియా ఫస్ట్ వచ్చాడు. ఆ తర్వాత దేశాల్లో ఫస్ట్ వచ్చాడు. వస్తే ఈ మయోత్సవంలో స్పాన్సర్ చేసుకుని మా అబ్బాయిని చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే రాఘవేంద్ర ఎప్పుడైతే 400 కిలోలు క్రాస్ చేస్తూ అప్పుడు మీకు ఇల్లు కట్టిస్తాను 400 కిలోలు లేవట్టి మాత్రం పైసలు లేవట్టి అయితే నాకు ఇల్లు కట్టించారు మయోత్సవంలో రామేశ్వరరావు తిరుపతిరావు ముచ్చంతారు. అయితే మా పెద్ద అబ్బాయికి ఇప్పుడు సాఫ్ట్వేర్ 1,50,000 జీతం వస్తుంది. చిన్న డబ్బులు మా పొలాలు వచ్చాక 3 లక్షల దాకా వస్తాను కదా. నేను కిరాణా కొట్టి నడిపిస్తాను. ఆనందంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం, ఏది లేదు. కిరాణా కొట్టి నడిపిస్తాను. కిరాణా కొట్టి నేను కిరాణా ఎవరు రాళ్ళకే సమాధానం నాకే అడగడానికి అంతే. ఇక హ్యాపీగా ఉన్నాం, అంత మంచిగా ఉన్నాం, అందంగా ఉన్నాం. మీ అందరికీ కృష్ణాలకు, అశోక్కు, శ్రీకాంత్ రెడ్డికి, ఈ దండరాజుకి అందరికీ అంతా కలిపి మనకు ఈ గెట్ టుగెదర్ చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా ఇంట్లో మా పిల్లలు కూడా మేము మర్చిపోయినాం, మా జ్ఞాపకార్థంగా మీరు అంతా చేస్తున్నారంటే మాకు సంతోషం అని చెప్పి సన్మానం చేస్తారు. ఇచ్చండి మీ అందరికీ పదే నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చెక్కలెల్ల, పెద్దషాపూర్ విలేజ్. నేను 75లో ఏడికి షాపూర్లో చదివి 95కి వచ్చి 95కి వెళ్ళి శంషాద్కి వచ్చినాం. శంషాద్ చదివేటప్పుడు ఏ సెక్షన్ వాళ్ళం దాంట్లో మురళి, విజయ్ కానీ, భిక్షపతి కానీ వీళ్ళందరూ కూడా ముంగటి బెంచే కూర్చుంటుంది. ముంగటి బెంచే కూర్చుంటే ముంగటిలో వీళ్ళు ఆడుతున్నారు. మేము మాకు చదువు జర తక్కువ వచ్చి అని చెప్పి 4వ బెంచ్లో కూర్చుంటుంది. ఆ కృష్ణపర్ సార్ ఊకే లేకపోతే ఏంటంటే ఇజిట్ అంటుంటే అంతే మాకేం తెలియకపోతుంది. ఇజిట్ సార్ ఆఖరి టైం ప్రకారం లేకపోతే తెగేస్తుంటుంది. అయితే ఆఖరికి వచ్చి 75లో ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే 25 రూపాయలు 15 రూపాయలు ఉండే. 25 రూపాయలు ఉంటే నేను 25 రూపాయలు కట్టలేని పరిస్థితులు ఉండే. నాకు 25 రూపాయలు కట్టలేని పరిస్థితిలో ఇక ఎగ్జామ్ ఫీజు ఎగ్జామ్ వద్దేమోదా అని చెప్పి చక్కగా ఇంటికే వెళ్ళి ఎగ్జామ్ రాయలేక. ఎగ్జామ్ రాయకుండా మన కార్యక్రమం ఏంటంటే అంచెలంచెలుగా ఏంటంటే మనం రాజకీయంగా కానీ మేము అప్పుడు పోతే అప్పుడు కృష్ణలో యూనిఫామ్ చూస్తుంటున్నాను. మంచిగా కాకి డ్రెస్ వేసుకొని పాయింట్ పుష్ వేసుకు అబ్బా ఏం పైసలు ఇస్తాను అనుకుంటున్నాను. ఆడికి వెళ్ళి సాతంబాయికి వెళ్ళి వస్తుండే నరసింహ ఎర్రగా. ఆడు కూడా మంచి డ్రెస్ వేసుకొస్తుండే. వారాలు కొట్టి చేంజ్ చేస్తుండే. ఆయన మేము ఆ నరసింహ ఆడుతుంటే బక్క నరసింహ ఏమే అన్న ఇది ఇట్లేసుకోసం నువ్వు ఇట్లేసుకురావంటే మన గుద్దబల్చుడు కాడు కంచబట్టిండు అది పట్టిన కొడుకులు అదే అని చెప్పి నరసింహ అని చెప్తుండే. అట్లా నా తల పైలేపుకున్నాను నాకు. అట్లా మురళి కానీ మన ఆంజనేయులు కానీ వీళ్ళందరూ కూడా ఒక పైసలతో ఉండి మంచిగా ప్రోగ్రామ్ చేస్తుండ్రి. అప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఫీజు కట్టలేని పరిస్థితి. మరి నేను 10వ తరగతి చదవలే. కాకపోతే ఏంటంటే ఆఖరి 10వ తరగతి బంద్ అయినా లేబర్ పని పోతుంటే లేబర్ పని కడీలు పని పోతుండే. అంగుడుతోళ్ళ కడీలు పోసి ఆఖరికి లారీ డ్రైవర్ చేసాను నేను. లారీ నడిపించాను. లారీ నడిపించి లారీ ఓనర్ అయినాక నేను ఏం చేశాను, పెళ్లి చేసుకున్నాక నాకు 5 మంది బిడ్డలు ఒక కొడుకు. 5 మంది బిడ్డలు ఒక కొడుకు అయితే అందరి పెళ్లిళ్ళు అయిపోయినా హ్యాపీగా సంతోషంగా కూడా నా కొడుకు మా ఊరు సర్పంచ్ కూడా చెప్పింది. నేను DCMA చైర్మన్ చేసిన. మా నాయకుడు ఇంద్రారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కుటుంబం మనకు రాజకీయంగా బాగా అవగాహన కల్పించి మరి ఏదేమైనా కానీ BC నాయకుడు అని చెప్పి అప్పుడు కృష్ణాన కూడా సర్పంచ్ ఉండొచ్చు కూడా అప్పుడు నేను DCMA చైర్మన్ ఉంది. రంగారెడ్డి జిల్లా DCMA చైర్మన్ చేసిన. ఆ తర్వాత మార్క్పేట్ వైస్ చైర్మన్ చేసిన. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మినిస్టర్ ఉండే ఆయన చైర్మన్ ఉండాలి. ఆ తర్వాత ఇవన్నీ చైర్మన్ చేస్తున్నా కానీ ప్రోటోకాల్ ఎక్కడ పేరు లేకుంటుండే. నాకు ప్రోటోకాల్లో పేరు ఎదురైనా నేను DCMA చైర్మన్ కూడా రిబ్బన్ కుదరకపోతే నా పేరు కింద కూడా లేకపోతుండే. అని అమ్మ మా పేరు DCMA చైర్మన్ రంగారెడ్డి జిల్లాకు సార్ మీ ప్రోటోకాల్ లేదంటుండే. నేను అమ్మ ప్రోటోకాల్ లేదని చెప్పి నేను మండల్ ప్రెసిడెంట్ కావాలని వచ్చింది. మనసులో మండల్ ప్రెసిడెంట్ కావాలని చెప్పి మళ్ళీ నేను నాది టైం అయిపోయింది. 5 ఏళ్ళు చేసిన, 6 ఏళ్ళు 7 ఏళ్ళు చేసిన. మళ్ళీ శంషాద్ మండల్కు మా ఊళ్ళోకి వెళ్ళి గాజ్మాగూడెంలో పోయి పోటీ చేసిన. నేను ఎంపీటీసీగా మా ఊరు రిజర్వ్ అయింది. ఆడపోయి పోటీ చేసి గెలిచి ఆఖరికి వస్తే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఒక్కటయ్యి మేము కాంగ్రెస్ వాళ్ళం ఉంటుంది. 3 సార్లు పోయినా నాకు మా ఊళ్ళని తోలుకొని పోయి నేను ఇండిపెండెంట్ కూడా కొనుక్కున్నాను. నేను అయినా వాళ్ళిద్దరు ఒకటైతే లేరు నా కోసం. వాళ్ళు ప్రేమరాజు అని ఏమంటాడు నాకు కావాలంటాడు, ఆ రాజ్గోపాల్ ఏమంటాడు మాకు కావాలంటాడు. దోనో లల్లేదా తీసుకు ఫాయిదా పోయినా అందరిలో నాకు ఫాయిదా అయింది.
నాకు అందరు కలిసి చేయలేపితే నేను గెలిచి 5 సంవత్సరాలు చేసిన. 5 సంవత్సరాలు చేసినాక మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చింది, మళ్ళీ ప్రెసిడెంట్ అవుతా అని చెప్పి. ప్రెసిడెంట్ అయితే మన మళ్ళీ నేనేం చేసిన, నాకు టికెట్ ఇవ్వలేదు. బీఫామ్ లేకపోతే ఇండిపెండెంట్గా చేసినాను. నా కొడుకుని సర్పంచ్ చేసిన ఆ ఊరుకు, మళ్ళీ నేను ఇండిపెండెంట్గా చేస్తే మా ఊళ్ళందరూ కలిసి ఏం చేశారు, అరే కొడుకు సర్పంచ్ చేసినప్పుడు ఈయనను కూడా ఎంపీటీ చేస్తే మళ్ళీ ప్రెసిడెంట్ అవుతా అని చెప్పి ఇండిపెండెంట్ గుర్తొస్తే అలాగే బీఫామే కొట్టారు, కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కొట్టారు. అయినా నాకు భారీ మెజార్టీ 375 కొట్టుకొని మళ్ళీ ఇండిపెండెంట్గా గెలిపించినాను ఎంపీటీసీ. లాస్ట్ పీరియడ్ దాకా మళ్ళీ ప్రెసిడెంట్ అయితే చెప్పుకుంటాను నాకు ఎవరు ఎమ్మెల్యే సాబ్ మీద. లాస్ట్కి వస్తే ఒక ఓటుతోటి డిప్యూటీ అయినా మళ్ళీ ఏం చేసిన అట్లనే ఎంపీటీసీగా నాకు ఒక సర్పంచ్ ఉండి మా ఊర్లో అన్ని విధాల ఏ విధంగా డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కానీ అన్ని కార్యక్రమాలు చేస్తా. అన్ని విధంగా కేవలం 4వ బెంచ్లో కూర్చున్నాడు పట్టుదలతోటి ఈ దాకా వచ్చాడు. నేను మురళి గిట్టే చెప్తుంటా అప్పుడు కూడా, మురళి కానీ విజయ్ అందరు కలుస్తూ ఉంటారు, అంజనేయులు కానీ అది చిట్టీలో అంజనేయులు అంటారు మా ఊర్లో. చిట్టీలు వేస్తే అంజన మస్తు చిట్టీలు అంజనేయులు. ఇప్పుడు బాలరాజు వీళ్ళందరూ ఉంటారు, టీం అంతా శశాంత్ కానీ వీళ్ళందరూ కూడా, భిక్షపతి కూడా కొలువు చేస్తుంటాం. బయటలో కూడా ఎవరో రెక్కేకుండా అనే కార్యక్రమాలు ఉంటాం. ఏదో కానీ పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతాడు, పట్టుదల లేకపోతే ఏం చేయలేము. కాకపోతే మన అందరి అదృష్టం ఏంటంటే కరోనాలో బతికి బయటపడ్డాం మనం. రేపు చచ్చిపోతే ఎట్లా పోతుంటామో మనం. అయినా భగవంతుడు అందరినీ కలిపిండు మళ్ళా. అందుకోసమే మా కిష్టన్న, అశోక్ భయ్య, సురేందర్ వీళ్ళందరూ కలిసి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి మా ధనరాజ్ ఇది ఇస్తారయ్యారా అంటే వాళ్ళే ఉట్టినే పిలిచేసింది. ధనరాజ్ అట్లా ఉంటున్నాడు. అట్లయితే మేము అందరం కూడా గ్రూప్గా ఉండేందంటే రేపటి నాటికి ఏంటంటే అందరూ మీటింగ్ ఇట్లా చేస్తుంటారే మేము గట్టిగా చేస్తున్నామంటే మేమంటే చదువుకొని కింది 4వ బెంచుని చదువుకుని ఇంతకుముందే ప్రిపేర్ అయ్యేది ఉండే ఖాళీ. అయినా ఈ టైంకు 50 సంవత్సరాల ప్రోగ్రామ్ వచ్చింది. మాకు చెప్పుకోనికి ఏంటంటే అందరూ చెప్పినారు, అరే మాకు గట్టిగా అంటే అరే న్యాయమరావు ఆయన మంచి చేసినట్టు చెప్పిన అందరూ. అందుకోదానికే 50 అయినా సరే మనం ప్రోగ్రామ్ చేసుకొని పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, కొడుకుల పెళ్ళిళ్ళు అయినాయి, అందరి పిల్లలు అయినాయి. మేము కూడా ఏంటంటే అందరం కూడా ఇప్పుడు ఏంటంటే మాకు గుర్తుని తెచ్చుకున్నాం మేము. అరే చెక్కలు అంటే అరే వాడ ఇదా అలా మొత్తం చెప్పుకుంటారు. రంగారెడ్డి జిల్లాలో కూడా ఎవరికైనా ఫోన్ చేసి అరే మనకు పనిచేసి పెడతారు. కాబట్టి ఏ కార్యక్రమం కానీ కూడా మేము ముందుంటాం. ఇటువంటి కార్యక్రమానికి ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా కానీ మేము అందరూ 700 రూపాయలు కొట్టి ఉంటుంది దాంట్లో. అశోక్ భయ్య నా కొడుకు నాకు 700 ఏం కొడుతూ 5 రూపాయలు కొట్టింది మా వాడు. అయితే నేనేమన్నా అంటే మనం ఇవాళ స్థాయి ఏముందంటే 50,000 ఖర్చు పెట్టడానికి స్థాయి ఉంది మనకి. మేము 25 రూపాయలు కట్టలేని పరిస్థితులు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 50,000 ఖర్చు పెట్టవచ్చు. మన స్థాయి ఏంటంటే చేతక బండి మీదనే కష్టం ఉండే. ఆఖరి చేతక బండి పోయింది, నేను ఇప్పుడు రేంజ్ రోడ్ బండి తిరుగుతున్నాను నేను. అంటే మన పరిస్థితి ఏంటంటే పట్టుదల అవసరము, కార్యక్రమం ముందుకోవాలి, ఏదైనా చేస్తాం. అందుకోవానికే మన పట్టుదల మన పిల్లలకు చెప్పాలి. ఏది కానీ ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అంటే ధర్మమే గొప్ప. అన్నిట్లో ధర్మాన్ని మించి ఏది లేదు. వచ్చిన 100 రూపాయలకి వెళ్ళి 30 రూపాయలు దానం పోవాలి. ఆ 70 రూపాయలు మనవి, 30 రూపాయలు బయటకోవాలి. ఆ 30 రూపాయలు ఇవాళ మాకు ఈ పేరు వచ్చింది. కాబట్టి మా ముగ్గురు పెద్ద మద్దకు అక్కడ ఉన్న ధనరాజుకు ఈ కార్యక్రమాన్ని అందరినీ పిలిపించి కార్యక్రమం చేసినప్పుడు ఫర్దర్ ఇంకోసారి చేసినా కానీ కూడా అందరు కూడా ఏంటంటే అందరు పైసలు ఉన్నారు కానీ పైసలు పెట్టడానికి వెంట కడతాం. మనం ఏంటంటే పైసలు తెచ్చి ముంగటేయడానికి సిద్ధం ఉంటాం. మళ్ళీ ఫర్దర్ ప్రోగ్రామ్ 6 నెలలకో 3 నెలలకో పెట్టుండి ఈ ప్రోగ్రామ్ చేయరు. ఎందుకోసం అంటే అందరం కూడా మీ ఫోన్ నెంబర్లు మీ కథా కార్యక్రమాన్ని వచ్చేసినాయి. ఏ పెళ్ళి కానీ చిన్నదాని కానీ పేరెంట్ కానీ అందరూ కూడా ఇన్వైట్ చేయడానికి అవకాశం వచ్చింది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేసిన అందరు ముగ్గురు కానీ 4 పెద్ద మనుషులకు అందరిని కలిపిరు. ఈ ప్రేమ అంటే మామూలు కాదు. ఎందుకోసం అంటే ఈ ఏజ్లో వచ్చి మనం కలిసడం అందరూ కూడా యాక్టివ్ ఉన్నారు, 2 తప్ప. ఇప్పుడు కూడా తయారున్నారు ఏమైనా పని చేయడానికి. కాబట్టి ఆ భగవంతుడు అట్లనే ఆయుర ఆరోగ్యాలు మనం అందరికి ప్రసాదించాలి. మీ అందరూ కూడా బాగుండాలి. ఇంకా ఫర్దర్ కూడా ఇటువంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పి ముగించుకుంటున్నాను. నా పేరు ఆవుల భిక్షపతి అండి. నేను ఆల్మోస్ట్ అందరు గుర్తుపడతాను. ఎందుకంటే స్కూల్ గేట్ ముందర మా ఇల్లు ఉండే, అంటే ప్రతి ఒక్కరు మా ఇంటి ముందు చూడాలి కనుక ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు. అదొక నాకు ఇది గుర్తింపు ఇండైరెక్ట్గా. కాకపోతే నేను మా ఫాదర్ 1971 చనిపోయాడు. ఆ రోజు ఆదాయం లేని పరిస్థితిలో మేము మా లైఫ్ని లీడ్ చేసాం. 7 మెంబర్స్, 2 సిస్టర్స్, అక్కలు, 2 చెల్లెళ్ళు, ఒక అమ్మ, మా తమ్ముడు, నేను 7 మందికి మనకు ఎంతో కొంత ఆదాయం ఉండగానే రోజులు గడిచే రోజుల్లో 0 ఆరిజిన్తో పైకి వచ్చినాం, ఈ స్టేజ్కి వచ్చినాం. అది ఎటువంటి పరిస్థితుల్లో రోజులు గడిచినాయి. అంటే నారు పోసినోడు నీరు పోస్తున్నట్టారు కదా, పుట్టించినోడే మనకు ఆ రకంగా లీడ్ చేసుకొచ్చి ఈ స్టేజ్ తీసుకొచ్చిండు. నేను హై స్కూల్ ఏమో శంషాబాద్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కాచిగూడ జూనియర్ కాలేజ్ చదువుకున్నాను. డిగ్రీ ఏమో ఈవినింగ్ కాలేజ్ న్యూసెన్స్ కాలేజ్ చదువుకున్నాను. డేలో ఏదైనా జాబ్ చేసుకుంటా చదువుదామని.
లేదు అప్పుడు జాబ్ దొరకకపోతే టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ ఐటీఐలో ఒక స్టెనోగ్రఫీ ట్రేడ్ ఉండే అందులో చేరి టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ కోర్స్ చేసిన తర్వాత సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఎల్ఎల్బీ కూడా చేసిన నేను కాదు మఫ్నంజా లా కాలేజ్ ఆఫ్ లా అని ఇక్కడ బంజారాల్స్ ఉంటుంది మా ఆఫీస్ దగ్గర ఎల్ఎల్బీ చేసిన తర్వాత కరెస్పాండెన్స్ కోర్సులో ఎంఏ పీపీఎం చేసిన ఇప్పుడు బీకామ్ ఎంపీ ఎంఏ ఎల్ఎల్బీ చేసిన నేను తర్వాత సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో డైలీ వేస్గా చేరిన ఫస్ట్ తర్వాత అంచనంచన ఎదిగి నేను డిస్ట్రిక్ట్ మేనేజర్ అంటే ఇప్పుడు ఆర్డీఓ క్యాడర్ నాది వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు మా దగ్గర పనిచేస్తే ఆర్డీఓస్ మా దగ్గర డెప్యుటేషన్ పనిచేస్తారు ఆ క్యాడర్లో డిస్ట్రిక్ట్ మేనేజర్ పనిచేసి నేను రిటైర్ అయినా నేను కర్నూలులో అసిస్టెంట్ మేనేజర్ అకౌంట్స్గా పనిచేసిన మాబ్నార్లో డిస్ట్రిక్ట్ మేనేజర్ పనిచేసిన రంగారెడ్డిలో సంగారెడ్డిలో పనిచేసి నేను 2018లో రిటైర్ అయినా 37 ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయిపోయినా జాయిన్ అయినప్పుడు 23 రూపాయల జీతంతో చేరిన నేను డైలీ రిటైర్ అయినప్పుడు నా 1,26,000 ఇది మా బ్యాడ్లకి ఏంటంటే మేము పబ్లిక్ సెక్టర్లో వస్తాం కనుక మాకు పెన్షన్ రాదు నా క్యాడర్కి ఒకవేళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయిన ఉంటే నాకు ₹1,00,000 పెన్షన్ వచ్చేది ఇప్పుడు 3,700 నాకు పెన్షన్ వస్తుంది అందుకే నేను ఎవరికి కూడా పెన్షన్ రాదని చెప్తా ఆ రోజు ఉద్యోగం వచ్చింది ఎక్కువ అని చెప్పి అంతకే గడిచిపోయినామా ఆ రోజులు అట్లనే కట్టుకుని వచ్చినాం కానీ అదే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా వేరే జాబ్ వచ్చి ఉంటే ఈరోజు నా క్యాడర్కి నాకు ₹1,00,000 జీతం వచ్చేది మా దగ్గర ఒక డిఎస్ఓ ఉండే నా దగ్గర మేము ఇద్దరం బాబులలో పనిచేస్తుంటే ఆమె 1995 అపాయింట్మెంట్ నా 81 అపాయింట్మెంట్ మేడం నీకు ఎంత పెన్షన్ వస్తారు 75,000 అన్నది నాకెంత వస్తుండే మేడం అంటే ₹1,00,000 వస్తుండే సార్ మీ బ్యాడ్లకి కార్పొరేషన్ ఉన్నారు డిస్ట్రిక్ట్ మేనేజర్ డిస్ట్రిక్ట్ సప్లయర్స్ ఇద్దరు ఈక్వల్ క్యాడరే యాక్టివిటీస్ వేరే కానీ చూస్తుంది బయట చూస్తే ఈక్వల్ సివిల్ సప్లైస్ అంటే రెండు ఒకటే అనుకుంటారు మా యాక్టివిటీస్ వేరే వాళ్ళ యాక్టివిటీస్ వేరే కానీ క్యాడర్ ఈక్వల్ అయినప్పటికీ మా బ్యాడ్లకి ఏంటంటే కార్పొరేషన్ ఉన్నందుకు ఈరోజు పెన్షన్ లేకుండా ఉన్నాం కానీ దేవుని దయ వల్ల ఆ రోజు జీరో ఆరిజిన్ వచ్చినప్పటికీ ఇప్పుడు వెల్ సెటిల్ అయి ఉన్నాం ఫైనాన్షియల్ ఏ లోటు లేకుండా ఉన్నాం ఇప్పుడైతే అంతా బాగానే ఉండదు మా అమ్మాయి మ్యారేజ్ మొన్ననే 2000 నవంబర్ 17 మా అమ్మాయి మ్యారేజ్ చేసాం ఒకవేళ ఇదంతా ముందు అయిన ఉంటే మనందరికి కలిసే అవకాశం అప్పుడే ఉంటుండే ఈ మధ్యలో మన అందరికీ అది మనకు అవకాశం లేకుండే నెంబర్లు అందరు లేకుండే మా అబ్బాయి మ్యారేజ్ చేయాలనుకున్నా మ్యారేజ్ చేసినప్పుడు అందరికి ఇన్వైట్ చేస్తే అప్పుడు అందరు తప్పకుండా తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు లైఫ్లో చాలా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి మనం మర్చిపోని జ్ఞాపకాలు ఎటువంటివి అంటే మన ఏది మన పి వెంకటరామరెడ్డి సార్ బయట కనిపిస్తూ కొడుతుండే మ్యాథమెటిక్స్ అంటే 4 మనం చేయబడతారా అంటే అది కొట్టకముందే వీడు చేయగలుగుతారా పలకరా అని తీవ్రంగా కొడుతుండే మ్యాథమెటిక్స్ అంటే చాలా పూర్ ఉంటుంది కానీ ఇంగ్లీష్ అంటే చాలా మంచి ఇంట్రెస్ట్ ఉండే నాకు ఎందుకంటే ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాము చార్లెస్ సార్ ఉండే మన దగ్గర చార్లెస్ సార్ దగ్గర పాస్ అయినామంటే నువ్వు ఎక్కడైనా సెటిల్ అయితే అంటుండే కానీ ఏం సార్ మీరు కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ ఇవ్వకుండా వేరే ఇస్తారు మేము ఎట్లా చదువుకోవాలి సార్ అంటే నువ్వు మంచి చదువుకొని రాయబిడ్డ అంటే అప్పుడు ఎంతమంది మొత్తం 70 మందిలో 5 మంది పాస్ అవుతుంటుంది ఇంగ్లీష్ క్లాస్లో 8th క్లాస్లో అందులో మురళి విజయరావు నేను తర్వాత బీకే జ్ఞానేశ్వరుడు ఇంకొకరు అందరు ఫెయిల్ అయిపోతుంటే ఏం సార్ అంటే నా దగ్గర పాస్ అయిన లైఫ్లో సెటిల్ అవుతారు అంటుండే చార్లెస్ సార్ ఆయన నిజంగా దేవుడు ఆయన పైలోకంలో ఉన్న ఆత్మశాంతి చేకూరాలి ఆయన అన్న మాట నిజంగానే మేము సెటిల్ అయ్యి ఈరోజు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పనిచేసి రిటైర్ అడిగిన అంటే నాకు అదే అనిపిస్తుంది కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నా నాకు తెలుగు మీడియం అంటే ఇప్పుడు నమ్మకపోదు ఇప్పుడు సర్వీస్లో కూడా ఈరోజు కూడా నాకు తెలుగు మీడియం అంటే నమ్మకపోదు ఇప్పుడు కూడా ఇంగ్లీష్ పేపర్ చదువుకున్నాను డిగ్రీ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను తర్వాత ఎంఏఎల్ఎల్బి ఇంగ్లీష్ చదువుకున్నాను ఇంగ్లీష్ అంటే నా పట్టుదలతో నేర్చుకున్నా తర్వాత సర్వీస్ వచ్చినాక కొంచెం మంచి పరీక్ష అయినా ఎల్ఎల్బి అయిపోయినది ఇప్పుడు నేనేంటంటే మీ అందరూ అన్నట్టు మనిషికి ఏదో ఒక యావిగేషన్ ఉండాలి ఇప్పుడు యావిగేషన్ లేదు మా అమ్మాయి మ్యారేజ్ చేసిన అబ్బాయి మ్యారేజ్ ఫ్రీ అయిపోతా ఎల్ఎల్బి కంప్లీట్ అయిందంటే ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నా నేను పోయే వద్దన్న మళ్ళీ జూనియర్ కొంతకాలం సర్వీస్ నేర్చుకొని ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ అనేది ఈ ఆర్గనైజ్ చేయడానికి మూల కారకుడు ఫస్ట్ సురేందర్ ఫోన్ చేసినాడు 1 year బ్యాక్ నుంచి అనుకుంటున్నారు కానీ ఆయన సిటీలో ఉంటాడు నేను ఇంకో దగ్గర ఉంటా ఇట్లా అయిపోయింది అనుకుంటా మెల్లగా అశోక్ ఏంది హైదరాబాద్కి సిటీకి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత మరి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం భయ అంటే మన కిష్టన్న దగ్గర మా జ్ఞానేశ్వర దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది మెల్లగా అంత ఇన్ఫర్మేషన్ డేటా కలెక్ట్ చేసాడు కిష్టన్నకు 100% క్రెడిట్ ఫస్ట్ క్రెడిట్ పోవాలి ఎందుకు పోవాలంటే ఈ డేటా కలెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఇంతమంది ఇక్కడ చేరినామంటే ఎవరు ఎక్కడ తెలియదు ఎవరి నెంబర్ ఎక్కడ తెలియదు మన పేరేం తెలియదు ఏం తెలియదు మొన్న కిష్టన్ అడిగిన ఇంత డేటా ఎట్లా కలెక్ట్ చేసినా అంటే ఒక ఊరికి ఫోన్ చేసి ఆ ఊరిలో ఉన్న ఒక్కరిని తెలుసుకొని అందరిని తెలుసుకుని అట్లా అందరు ఇంకోటి ఏంటంటే అంతా ఇన్ అండ్ అరౌండ్ శంషాబాద్లో ఉన్నారు అందరు ఇన్ అండ్ అరౌండ్ ఉన్నారు కనుక అందరు నెంబర్ దొరికినాయి అందరూ రాగలిగినాం మనం అందరూ ఈ సంతోషంగా మనం ఈ కార్యక్రమం జరుపుకోగలిగినాం తర్వాత అశోక్ ఇక్కడ చాలా మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంది ఇలా ధనరాజ్ ఏంటంటే ఆయన ఈ హాల్ ఇప్పించిన ఫ్రీగా ఈ మేజర్ కాంట్రిబ్యూషన్ ఆయనదే ఫైనాన్షియల్గా డైరెక్ట్ లేకుండా ఇండైరెక్ట్గా దీనికే సగం పైసలు పోతుండే నా యొక్క స్నేహితులు భగవద్భక్తులైన వాళ్ళంతా కూడా నేను భగవంతుని యొక్క భక్తులాగానే భావిస్తా కానీ నేను ఎడ్యుకేషన్లో స్నేహితులుగానే భావించాలి నా చిన్న వయసులో ఏం జరిగిందో మనకు తెలియదు
నా సొంత గ్రామం మా తాతలు ముత్తాతలు అమ్మపల్లి గుడి నరకుడ. అక్కడి నుంచి మా నాన్నగారు ఒక 5-6 ఊరు చూసేవాడు. అప్పుడు షాపూర్ మా సొంతం. మళ్ళీ అయితే ఈ ఊళ్ళో పౌరత్వం చేసుకొని ఏదో గ్రామాలు తిరిగి ప్రతి ఇంటింట్లో భిక్షం అనుకోండి, అది ఏమని అనుకోండి, ఆ కాలంలో అదే జరిగింది. మా నాన్నగారు ఇచ్చినటువంటి భిక్షనే. గట్టి చెప్పాలా? వినపడలేదంటే మళ్ళా చెప్తాను. నా పేరు కె రంగాచార్యులు. మా నాన్నగారి పేరు కె నరసింహాచారి. అయ్యగారు అంటే అందరూ గుర్తుపడతారు సామాన్యంగా. మా సొంత గ్రామము ఒక కాలంలో మా తాత ముత్తాతది అమ్మపల్లి గుడి నరకుడ. అందులో నేనే 30 సంవత్సరాలు దాంట్లో పూజారిగా చేశా. మా నాన్న మా తాతలు కూడా 7 తరాలు అయిపోయింది అప్పటికి. తదుపరి చౌదరు కూడా నరకుడ. ఈ గ్రామంలో కూడా పౌరత్వం చేసేవాళ్ళము. మా నాన్నగారు ఆ కాలంలో షాపూర్లో 2 నెలల పిల్లగాడప్పుడు వచ్చేసి ఇక అమ్మపల్లి గుడిలో పెరిగి షాపూర్ యొక్క పౌరహితము గ్రామము అవంతా అక్కడ చూసేవాళ్ళు. దినదినము ఆ రకంగా నడిపించి మా నాన్నకు ఒక అభిమానం ఉండేది. ఈ ఊర్లో నాకు అన్నం పెట్టిన ఊరు అని చెప్పేది. ఎంతో ప్రేమగా ఉండేది. అందుకే మాకు నరకుడ అంటే ఎవరైనా వచ్చినంటే ఒక ప్రేమ అనేటువంటి ఇట్లా వస్తుందన్నమాట. శంషాబాద్ కానీ షాపూర్ కానీ ఈరోజు కూడా అదే అభిమానం ఉంది మాకు. ఈ రకంగా నేను 75లో పాల్మాకులో ఒక 6 నెలలు ఎస్ఎస్సి చదివిన భగవద్గీతాచారి గారు ఉన్నారు. అప్పుడు 6 నెలల్లో అది క్లాస్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి శంషాబాద్ వచ్చి 75లో ఒక 6 నెలలు శంషాబాద్లో ఎస్ఎస్సి చదివిన, ఫెయిల్ అయిపోయినా. ఒకటే సబ్జెక్టు పోయింది. మళ్ళీ అమ్మపల్లి కూడా గంట కొట్టుకుంటున్నా. ఆ నరహరెడ్డి గారి జమాన్లో పాస్ కాని వాడంటూ లేడు. ఆయన వాడు దేవాలయానికి వచ్చి ఆరాధిస్తే అయ్యగారు ఎంతవరకు చదువుకున్నామంటే నేను 10 ఫెయిల్ అయినా సార్ అని చెప్పిన. నవ్వి ఈసారి నువ్వు రాయి ఎగ్జామ్ రాయి తప్పకుండా నేను ఉంటే పాస్ అవుతామని. ఆ రకంగా నరహరెడ్డి జమాన్లో నేను పాస్ అయిపోయాను. ఇక అక్కడి నుంచి ఓపెన్ యూనివర్సిటీ చేసి ఏదో డిగ్రీ చేసుకున్నాం. అన్ని రాసుకున్నాం. కానీ ఈ భిక్ష మాత్రం మరవలేదు. ఇది మాత్రం తప్పకుండా ఉండాలి. మా ఆయన చెప్పేది ఎక్కడ పోయినా మేము మాత్రం పౌరత్వం చేయాలి. కాబట్టి అందరూ నేను గౌరవిస్తారు. అందరికి అభిమానం ఉందని చెప్పి ఈరోజు కూడా ఆ రకంగానే మా జీవనం గడుపుతుంది. నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ. మేము 4 అన్నదమ్ములం. మా తమ్ముడు ఇక్కడే ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఒక 10 సంవత్సరాల కిందట నేను షాపూర్ వదిలిపెట్టేసి శంషాబాద్కి మన మాదిరెడ్డి సత్యరెడ్డి గారిని పిలిపించి సంతోష్ మాత టెంపుల్ నాకు అప్పచెప్పినాడు. మీరు దీంట్లో చేయాలి తప్పకుండా అయ్యగారు, ఇది ఒక కళ నాది. మీకు ఊర్లు చాలా ఉన్నాయి కాబట్టి గుర్తుచూపున ఈ దేవాలయం నడుస్తుంది, మీకు బాగా మంది వస్తారు మీ దగ్గరికి అని చెప్పి నన్ను ఆ దేవాలయం నిర్మించడం జరిగింది శంషాబాద్లో. ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది నేను శంషాబాద్ సంతోష్ మాత ఆలయంలో పూజారిగా ఉండబట్టి. అక్కడనే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడనే శంషాబాద్లో ఉన్నా. ఈరోజు ఏమిటంటే ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు 2 సంవత్సరాల వాళ్ళని కలిసినాము అంటే పెద్ద గొప్పతనం. ఈరోజు బతుకున్నామంటే ఇది మళ్ళీ రావాలి. మళ్ళీ కనుక ఎప్పుడైనా జరుపుకుంటే మాత్రం ఫ్యామిలీతో రావాలి. మనమంతా మన పిల్లలందరూ మనం చూపించుకోవాలి. ఇది నా కళ. దానికోసం ఎదురు చూస్తూ ఇంతకంటే ఎక్కువ చెప్పే అవకాశం లేదు. అందరూ క్షేమంగా ఉండండి. ఒక్కటి మాత్రం ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే ఇంకొక 10 సంవత్సరాలు బాగుంటాం, కట్టుకుంటాం మనం. ఓం నాకు తెలిసినంత వరకు మా నాన్నగారు చెప్పింది అంతే. ఓం అచ్యుత అనంత గోవింద శ్రీమన్నారాయణ అని ఉదయం లేచింది ఆమె చేసుకుంటే మన ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు వరకు నాకు ఏ లేదు. ఒకటే పూట భోజనం చేస్తే నేను నాకు ఎలాంటిది కూడా లేదు. ఈరోజు వరకు నేను ఏమంది వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. ఈరోజు వరకు నేను ఆ అమ్మవారి కాపాడింది, ఆ రాముడే నన్ను కాపాడింది. కాబట్టి మనందరూ కూడా కాపాడుతాడు. మీరు కూడా ఈ నామం ఉచ్చరించండి. జన్మ మృత్యు జర వ్యాధి. జన్మ వచ్చినప్పుడే మృత్యు ఉంటుంది. జర అంటే ముసలితనము, వ్యాధులతో మనం చనిపోతాం. కాబట్టి ఈరోజు అవి లేవు, మనం బచాయించినాం. ఇంకా 10 సంవత్సరాలు ఉండాలి మనం. కాబట్టి మళ్ళీ ఎప్పుడు మీరు వాట్స్ కోసం జరుపుకున్న కిష్టయ్య నరకుడ కిష్టయ్య గారికి పదే ధన్యవాదాలు చెప్తూ నా నెంబర్ ఎట్ట దొరికిందో అనుకున్నా. కానీ ఏ మహానుభావుడు నా నెంబర్ ఇచ్చి పిలిపించడం జరిగింది ఇక్కడ. మళ్ళీ కూడా అందరిలో నేను ఉండాలి, అందరూ నాలో ఉండాలి, నేను మీలో ఉండాలని చెప్పి కోరుతూ అందరూ కూడా సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. టిఎల్ కృష్ణ. అనంతరెడ్డి కూడా ఎయిర్పోర్ట్లో ఎంత మాకు పోయింది. శంషాబాద్ జిల్లా పరిషత్ హై స్కూల్లో 1976 సంవత్సరం 10th క్లాస్ మా బ్యాచ్ ఇది జరుపుకుంటున్నాము. అందరితో పాటు నాకు 2 కొడుకులు కూర్చొని పెద్ద పెళ్ళి ఇంకా ముగ్గురికి చేసేది. నా నెంబర్ కూడా చెప్తాను మీకు అందరికీ. 9848 380
840. మాన్కార్ లఖన్లాల్ నేను శంషాబాద్లో ఉంటా. నాకు ఇంకొక కూతురు పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను బిజినెస్ చేస్తున్నాను. అందరూ దేవుని దయ వల్ల మంచిగా ఉంది. నా పేరు సత్యనారాయణ. అందరికీ నమస్కారము. నేను 76 బ్యాచ్. 76లో 10th క్లాసు. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు కాబట్టి నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాయలేకపోయినా. తర్వాత 85లో రాసిన. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ బుక్ పడినా, పాస్ అయినా. దాని నుంచి నాకు లోన్ గిట్ వచ్చింది, గవర్నమెంట్ లోన్ ఇచ్చింది టైలర్ షాప్ గురించి. అట్లా టైలర్ షాప్ పెట్టుకొని టైలరింగ్ నడిపిస్తున్నా. 3 పాపలను బీటెక్ చేయించిన. 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 3 మన్మళ్ళు, 3 మన్మరాళ్ళు. హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. కిలాడి సెక్షన్ బి కిలాడి. నా పేరు చింతకింది సురేందర్ రెడ్డి. యాక్చువల్గా మాది శంషాబాద్ కాదు. మా నాన్న టీచర్గా ఇక్కడ జాబ్ చేస్తున్నందుకు మా స్టడీకి మేము ఇక్కడ ఉండడం అయింది. మా నాన్న మీకు తెలిసిండొచ్చు, సత్యనారాయణ రెడ్డి ప్రైమరీ స్కూల్లో జాబ్ చేస్తుండే. అమ్మ కూడా టీచరే. అమ్మ పాల్మాకలో చేస్తుండే. ఇక మేము అప్పుడు ఇక్కడ స్టడీ కొరకు ఉండేది. 8th, 9th, 10th చదివిన ఇక్కడ. ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళందరూ నాకు 8th, 9th, 10th ఎవరో చదివారో వాళ్ళంతా క్లాస్మేట్స్. తర్వాత నేను మళ్ళీ ఇంటర్, డిగ్రీ కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది నాకు హైదరాబాదు. అప్పుడు ఇంటర్లో, డిగ్రీలో అశోక్ గౌడ్, నరసింహారెడ్డి, మళ్ళా మల్కారం నరసింహారెడ్డి, సోలిపేట మన వెంకటరెడ్డి రాలే ఈరోజు. వాడు కొంచెం ఏదో సిక్ అయిందంట. ఫోన్ కూడా అవైలబుల్. అదే వెంకటరెడ్డి, సోలిపేట వెంకటరెడ్డి, డి వెంకటరామరెడ్డి సార్ దగ్గర వంట చేసుకుంటుంటుండ్రు వాళ్ళు అప్పుడు. ఆ జమా నాకు బాగా జ్ఞాపకం ఉంది నాకు. వీళ్ళంతా మేము మళ్ళీ ఇంటర్లో, డిగ్రీలో మేము క్లాస్మేట్స్మే. తర్వాత నేను మళ్ళీ షాద్నగర్ మా ఊరికి అక్కడ షిఫ్ట్ కావడం అయింది. మాది యాక్చువల్గా కొందూరు మండల్, రేగడ్ చిల్క మర్రి. ఇక షాద్నగర్ పోయినా నేను అక్కడ షాప్ పెట్టుకున్నా, ఎలక్ట్రికల్ షాపు, పంప్ సెట్స్ది. ఒక 15 ఇయర్స్, అదొక 15-18 ఇయర్స్ నడిపాను నేను. 1980లో మ్యారేజ్ అయింది. పిల్లలు ఇక స్టడీ కొరకు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినా. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఇక నేను పిల్లలు స్టడీ, ఒక బాబు, ఒక పాప. పాప పెద్దది, బాబు చిన్నోడు. 2 బీటెక్ చదివారు. ఇప్పుడు యూఎస్లో ఉన్నారు. 2 సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నేను నాగోల్లో ఉంటున్నా ప్రజెంట్. ఇది నాది. అందరికీ నమస్తే. నా పేరు నరసింహారెడ్డి. నాకు 2 కొడుకులు. నా వృత్తి జిమ్ము వ్యాపారంగా నడిచింది. 30 సంవత్సరాలు నేను జిమ్ నడిపిన. తర్వాత ఇప్పుడు శంషాబాద్లో హాస్టల్ బిజినెస్లు ఉన్నా. అంతా హ్యాపీగా ఉన్నా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారమే. మీ విలువైన సమయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమం ఇట్లా జరిపించడానికి మీ అందరి సహకారంతో ఇక్కడ అందరం కలిసినాం. అది ఒక భాగ్యంగా భావిస్తున్నాం. అయితే నా పేరు బూనేటి అశోక్ అంటారు. కొందరు అశోక్ గౌడ్ అంటారు, కానీ స్కూల్లో మాత్రం అశోక్ రావు అని మన క్లాస్ టీచర్ రామచంద్రరావు రాసింది. నా పేరే మార్చేసిండు ఆయన, రామచంద్రరావు. అశోక్ రావు అని రాసాడు. చేంజ్ చేసేసాడు. సర్టిఫికెట్లు అన్నీ అదే ఇప్పుడు ఈరోజు కూడా అదే. అయితే బూనేటి అశోక్ నా పేరు. 1976 బ్యాచ్ నాది. పాస్ అయినాం ఎట్లా అంటే బాల్ బచాయించి పాస్ అయినట్టు. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయినాం. వీళ్ళంతా లీడ్ చేద్దరు, మురళి, విజ్జు వీళ్ళంతా క్లాసులు లీడ్ చేద్దరు. మేము ఒక యావరేజ్ స్టూడెంట్స్ ఎస్ఎస్సీలో యావరేజ్ స్టూడెంట్స్. ఎస్ఎస్సీలో బాల్ బచాయించి పాస్ అయినాం. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయింది. ఏది 10th క్లాస్. ఏది ఫస్ట్ క్లాస్ చూడలేదు రిజల్ట్. పాస్ అయినామంటే చాలు. పాస్ అయినామో లేదో పాస్ అయినాము. ఆడికెళ్ళి కాచిగూడ జూనియర్ కాలేజ్కు అడ్మిషన్ తీసుకున్నాం. ఇక వీళ్ళంతా మా క్లాస్మేట్స్ వీళ్ళంతా. వీళ్ళంతా డిగ్రీలో మేము క్లాస్మేట్స్. కర్నూలు టౌన్లో పోతుంటే ట్రైన్లో, కర్నూలు టౌన్లో వస్తుంటే 13 రూపాయల రైల్వే పాస్ ఉండే. అప్పుడు 13 క్వార్టర్లీ పాస్, రైల్వే పాస్ ఉంటుండే. అంటే పైసలు చాలా కష్టం ఉండే అప్పుడు. మా దగ్గర పైసలు లేనప్పుడు మా క్లాస్మేట్ నారాయణ అన్నాడు. ఆయన దగ్గర ఎన్ని పైసలు ఉంటుండే. షాప్ ఉంటుండే గొల్లపల్లి విలేజ్. అయితే పైసకి అంత విలువ ఉంది అని ఆ రోజుల్లో. 13 రూపాయలు ఆ రోజు క్వార్టర్లీ రైల్వే పాస్. రూపాయి ఇచ్చేది. ఇంటర్ హైదరాబాద్ మేము ఇంటర్ పోయినప్పుడు రూపాయి 3 రోజులు ఉంటుండే మా దగ్గర పైసలు. అయితే ఇంటర్ కాచిగూడ జూనియర్ కాలేజ్ చేశానమ్మా. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిప్లొమా చేసింది. పాలిటెక్నిక్లో డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా లెవెల్లో NTPC అని పవర్ స్టేషన్ ఉంది రామగుండంలో.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అని. అక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్గా జాయిన్ అయిపోయింది రామగుండంలో పవర్ ప్లాంట్. అక్కడ ఒక 3 years చేసిన తర్వాత అబ్రాడ్ బయటకు అప్లై చేసినాం వేరే కంట్రీస్. పోతే ఇక్కడ సౌదీ గవర్నమెంట్లో పవర్ స్టేషన్లో మినిస్ట్రీలో మంచి పోస్ట్ వచ్చింది. అక్కడ పోయి ఫ్యామిలీతో పాటు ఒక 20 years ఉన్నాం. పిల్లలు 12th వరకు CBSE 12th వరకు అక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఎంఎస్సీ స్కూల్స్లలో చదివించుకొని 12th అయిపోగానే డిగ్రీ మళ్ళీ తెచ్చి హైదరాబాద్ వేసి ఇక ఎల్బీ నగర్లో ఇల్లు ఉంది, కర్మంగట్లో ఇల్లు ఉంది. అక్కడ ఉండి పిల్లలు అక్కడ ఉండి చదువుకున్నారు. డిగ్రీలు చేసిండ్రు, బీటెక్ ఆర్గనైజ్ చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసి ఇప్పుడు బెంగళూరులో ఆయన అడోబ్లో చేస్తున్నాడు సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్గా. ఈజ్ వెల్ సెటిల్డ్. తర్వాత సెకండ్ ఇద్దరే కొడుకులు నాకు. ఇంకో కొడుకు MD జనరల్ మెడిసిన్ చేసిండు. ఆయన కూడా ఇప్పుడు మొన్న పెళ్లి చేసిన క్లాసిక్లో. అంటే అప్పుడు ఇంతమంది అడ్రస్ లేకుండా కనుక నేను ఎవరితో షేర్ చేసుకోలేకపోయినా. అయితే కొందరు మాత్రం అటెండ్ అయ్యాను పెళ్లి. అయితే చిన్న కొడుకు ఆయన డాక్టర్ MD జనరల్ మెడిసిన్, కోడలు కూడా MD పీడియాట్రిక్స్ ఆమె కూడా. ఇది అయితే నేను ఎల్బీ నగర్లో ఉండి మనసంతా ఊర్లోనే ఉండేది మొదటి నుంచి నాకు. అయితే లాస్ట్ ఇయర్ ఏం చేసినంటే ఎక్కడ ఎన్నున్నా కూడా ఊర్లో ఉన్న విలువ ఉండదనే ఉద్దేశంతో గొల్లపల్లి ఎలాగో ఇల్లు ఉంది, అది కూడా పాతిలు తీసి కొత్త కట్టేసినాము. తర్వాత రాయల్ విలాస్లో ఒక విల్లా కట్టాము. కొడుకులు బయట కంట్రీస్లో ఏది ఉందో ఆ ఫెసిలిటీ మన ఊర్లో ఇస్తే నా పిల్లలు బయటకు పోవద్దు, ఇక్కడ రావాలనే ఇంటెన్షన్తో పిల్లల్ని ఇప్పుడు ఇక్కడనే ఉంచున్నాం. ఇక్కడ రాయల్ విలాస్లో విల్లా కట్టి ఇక్కడే ఉంచుతున్నారు. పెద్దోడు బెంగళూరులో ఉంటాడు MD, ఆయన జనరల్ మెడిసిన్, ఆయన చిన్న ఆయన జనరల్ మెడిసిన్, పెద్ద ఆయన అదే IT సాఫ్ట్వేర్. ఇక నేనేమో అక్కడ పోయి ఏమైతే 4 డబ్బులు సంపాదించుకోలేమో అది పొలాల మీద ఇన్వెస్ట్ చేస్తుంటాం. అప్పుడు ఆ టైంలో ఆ పిచ్చి ఉండే, ఎందుకంటే మాకు పొలాలు ఉండే, వేరే లేకుండా సేట్ల దగ్గర మస్తు డబ్బులు ఉండే. శ్రీను కొత్త ఆయన మురళి నాగకృష్ణ కొడుకు లేదంతా అప్పుడు మనం ఏం లేదు, స్కూల్ ఫీజులు కట్టేదే కష్టం ఉండే. అయితే ఆ పొలాల పిచ్చి మా నాయన బూనేటోళ్ళం అంటారు, మేము బూనేటోళ్ళం ఇంటి పేరు. మా అంజయ్య ఎలానే తెలుసు అనుకుంటా, అంజయ్య సాయిలు ఇల్లంతా, మా కాకలు ఇల్లంతా అలా ఆ భూముల పిచ్చి ఉండే వాళ్ళకి. అదే చెప్పు మాకు కూడా కంటిన్యూ అయింది. అయితే ఏ 4 డబ్బులు మిగిలినా అప్పుడు భూములు కొనేసుకుంటుంటే వచ్చిన అట్లా ఇప్పుడు వచ్చినాక అక్కడికి వచ్చినాక ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి ఆ భూములు వ్యవసాయం చేసుకుంటే తిరుగుతున్నాం అక్కడికి. ఇది ప్రస్తుతం చేస్తుంది. మీలాంటి వాళ్ళని కలుస్తున్నాం, పరిచయాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే లేం కదా, ఇప్పుడు మీ విలువ తెలుస్తున్నది. అందుకే అన్నిటికన్నా ముఖ్యం మనుషుల విలువలు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఈ భాగ్యం మాకు కలిగినందుకు కిష్టయ్య ద్వారా కానీ సురేందర్ ద్వారా కానీ ఎవరో ఒకరు పుష్ ఇచ్చి అందరం కలవడానికి ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ స్టెప్ తీసుకున్నాం. ఇక ముందు కూడా వీటిని కంటిన్యూ చేద్దాము. మీరు అన్నట్టుగా ఎవ్రీ ఇయర్ టీచర్స్ని కానీ మన గురువులు ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించుకొని వాళ్ళకి సన్మానం చేయడం తప్పకుండానే. సో ఈ భాగ్యం కల్పించినందుకు మీ అందరికి కృతజ్ఞతలు. ఇలాగే కంటిన్యూ చేస్తారు మీ కోఆపరేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నమస్కారం. నా పేరు మోహన్ రెడ్డి, నేను హైదరాబాద్లో ఉంటా. నేను 7th వరకు వెంకటాపూర్ స్కూల్లో చదివేసి 8th, 9th, 10th శంషాబాద్లో చదివిన. నాకు 3 పిల్లలు, 2 కొడుకులు, 1 బిడ్డను నరసింహారెడ్డికి ఇచ్చాను. ఎంపీ చేసుకున్నాను, అనుకోకుండా అయ్యింది. మా పెద్ద అబ్బాయి బయట పోయి వచ్చాడు, ప్లస్ ITO ఆఫీస్ ఓపెన్ చేసి నడవలేదు, ఇక్కడ టైల్ షాప్ పెట్టాడు శంషాబాద్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు. చిన్న అబ్బాయి పోల్ట్రీ నడిపిస్తాడు, నాకు పోల్ట్రీ ఉండేవాడు, సిటీలో సప్లై ఉంటుంది. ప్లస్ నేను JHMCలో చేసి రిటైర్డ్ అయ్యాను. నేను రిటైర్డ్ అయ్యి కూడా 9 years అయింది. ఇప్పుడు చిట్స్ అవన్నీ నడుస్తుంటాయి ప్రస్తుతం. మీరందరూ ఇప్పుడు ప్రతి ఒక్కరు నా పేరు చెప్పినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరందరూ నేను మీకు ఇష్టం అంటే అందరూ నన్ను గుర్తుపట్టారు, చేసే బాగున్నావా అని అడిగి అదే నేను అంటే ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత నేను అందరికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తే ప్రతి ఒక్కరు నా పేరు చెప్పని అందరు గుర్తుపట్టారు. ప్రత్యేకమైన అందరికి ధన్యవాదాలు. అయితే ఇది మాకు ఈ విధంగా అది మనం ఈరోజు ఇక్కడ 26 జనవరి 1925 కలుసుకున్నామంటే, ఈనాడు ఇక్కడ కలుసుకున్నామంటే ముఖ్యంగా మాది ఏంటంటే సురేందర్ రెడ్డి ఎన్నో రోజుల నుంచి నాకు జరిగాడు. సురేందర్ రెడ్డి అన్న నేను సురేందర్ రెడ్డి అని నేను గుర్తుపట్టలేదు. సురేందర్ రెడ్డి ఎట్టున్నాడు ఆ పేరు చెప్తూ నేను సురేందర్ రెడ్డి అంటాడు, కిషన్ అన్న నాకు తెలుసా అంటాడు. అయితే నాకు తెలుసు అశోక్ ఏం చేసాడు, ఆయన కొడుకు పెళ్లి చేసి ఆగస్టులో నా కొడుకు మ్యారేజ్ అయింది. కానీ మీరు అందరు ఇప్పుడు నాకు పరిచయం ఇవన్నీ మనకు అంటే ఉన్నాడు, నరసింహారెడ్డి ఉన్నాడు, అశోక్ ఉన్నాడు, కానీ నేను చెప్పలేకపోయినా మొన్న ఆగస్టులో అయింది నా కొడుకు మ్యారేజ్. ఇప్పటి నుంచైనా ఏ ఫంక్షన్స్ అయినా ఏదైనా కానీ
చెప్పుకోవచ్చు అందరికి ఒకటి ప్రతి ఒక్కరు ఎవరు ఉన్నామని గ్రూప్ ఒకటి దొరికిపోయింది అది. ఆ తర్వాత నాకు అశోక్ ఆయన కొడుకులో పెళ్లి చేసిండు, పత్రికలు పంపించారు 2 ఒకటి వాళ్ళ తమ్ముడు తెచ్చిండు, ఒకటి నాగులన్న తెచ్చిండు నాకు పత్రిక. ఇట్లా అశోక్ ఎవరు అని నేను అడుగుతున్నా. నేను గుర్తుపట్టలేకపోయినా తమ్ముడిని నేను ఆడుకొచ్చి అరే అన్న నువ్వు బక్క అయినప్పుడు నా మంచిగా ఉండే అంటే అప్పుడు ఏజ్ అప్పుడు మంచి ఉండే, అప్పుడు మనం ఇక కొద్దిగా స్పోర్ట్స్లో ఆడుతుంటే ఎక్సర్సైజ్ అవి మంచిగానే ఉండేది. అది అందరు గుర్తుపట్టినందుకు నాకు మీరు అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈనాడు ఇక్కడ కలుసుకున్నాక ఎంతో హ్యాపీగా ఉంది, నాకు చాలా సంతోషం అండి. అయితే ఈడ కలుకోసానికి మనం ఇదందరికీ కలుసుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ఫస్ట్ సురేందర్ రెడ్డి నన్ను ఊకనయబడి సంవత్సరమే ఆయన అడగబట్టి నన్ను కలుసుకుందాం. 75 వాళ్ళు కూడా మన షాపూరు విజయ్ మన కృష్ణని నీ నంబర్ పంపి నీ గ్రూపులో పెడతాం, 75, 76 కలిసి మన గురువులను పిలిచి మనం సన్మానం చేద్దాం, మనం అందరం కలుసుకుందామని చాలాసార్లు అన్నాడు. అల్లే చెప్తా ఫస్ట్ అప్పుడు బాబురెడ్డికి చెప్పింది నేను. అదే చెన్నై గురించి రవి, అదే నేను కనపడుకోలేదు, ఫోన్ చేయడానికి పోయినా నేను మళ్ళీ వచ్చిండు రవి. అందరు మా రవీందర్ ఎవరు అంటే చెన్నైకి వెళ్ళి వచ్చింది. మనం ఒక స్నేహితులు మనము క్లాస్మేట్ కలుసుకుంటున్నామంటే చెన్నైకి వెళ్ళి పొద్దున్న నేను రాగానే నాకు ఫోన్ చేసిండు రవీందర్, అన్న నేను వస్తున్నా తప్పకుండా. రవీందర్ లేచిన రవీందర్ సార్ చెన్నైకి వెళ్ళి వచ్చింది. చెన్నై రవి అంటున్నారు అందరు. అయితే దీనికి ముఖ్యంగా అంటే సురేందర్ రెడ్డి నాకు చాలా ఇది ప్రోత్సహించి అన్న ఇట్లా కలుసుకుందాము, ఇట్లా చేద్దామంటే సరే మంచిది కలుసుకుందామంటే ఆయన నన్ను చూడలేదు, నేను ఆయన చూడలేదు, ఫోన్లోనే కాంటాక్ట్ అందరి ఫోన్లోనే. ఇక ఒక్కనాడు అశోక్ దగ్గరికి వచ్చిన తర్వాత అరే కృష్ణ నువ్వు అరే ఇట్లా అరే అని చెప్పి దగ్గర పట్టుకున్నాడు. ఇక ఒకసారి కలుసుకుని పోయి ఇద్దరు కలిసిపోయి మన ఒకటి అక్కడ ఇద్దరు అశోక్ వచ్చిన గుల్లపల్లిలో ఒకటి ఫామ్ హౌస్ చూసినాం ఆల్రెడీ, ఒకటి చూస్తే అది అశోక్ తీసుకుపోయి ఒకటి చూపించిండు. చెప్తాం. అయితే వీళ్ళ ద్వారా చేసి అది చేసినాక ఇది ఏంటారు ఇది కాకపోతే కదా. అయితే నాకు నా బ్రదర్ ఎవరు మన జ్ఞానేశ్వర్ ఆకుల జ్ఞానేశ్వర్ అన్న నువ్వు ఒకసారి దండాజును కలవన్నాడు. సరే అని పోయి దండరాజును పోయి కలిసిన. ఈనాడు ఇందరం ఇంత మన రౌండ్ టేబుల్లో కూర్చున్నాం, ఈడ కూర్చున్నాం అంటే దండరాజు గారికే మనం క్లాస్ చెప్పాలి అంతే. ఆయన దండరాజు ఎందుకంటే ఆయన పిలిపించి మాట్లాడాలి, ఫోన్ చేసి అన్న నువ్వు కూర్చోవా అని చెప్పి ఇక కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి మేము పోతాం, మీటింగ్ పెట్టుకుంటాం, గెట్ టుగెదర్ అవుతుంది మాకు, మేము భోజనాలు బయటకు వెళ్ళి తెచ్చి చేసుకుంటాం, మాకు కొంచెం అది కావాలని ఆయన ఏం అడిగిందో మనము ఈనాడు ఈడ అందరం కూర్చున్నామంటే మనకు దండరాజు త్వరనే మనం ఈ ఫంక్షన్ హాల్ ఈడ అందరం గెట్ టుగెదర్ అయినాం. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మన 77 డైరెక్టర్. తర్వాత మన ఇప్పుడు నాకు తోడుగా సురేందర్ రెడ్డి, తర్వాత అశోక్ చాలా కోఆపరేషన్, తర్వాత ఇంకోటి మన ఆవుల వృక్షపతి అన్ని పేర్లు రాసి రీసి పంపిస్తే ఆయన వాట్సాప్లో అందరికి పెట్టిండు. ఆయనకు ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన కూడా ఒక డిస్టిక్ మన ఏది సివిల్ సప్లైలో కళ్ళని నీళ్ళు అది ఇక వృక్షపతి ఆయన ఒక డిస్టిక్ ఆఫీసర్, ఆయన సివిల్ సప్లై నాకు గుర్తులేదు ఆఫీసర్ అని తెలుసు. ఆయన డిస్టిక్ ఆఫీసర్ మేనేజర్, ఆయన ఒక చదువుకొని మన దాంట్లో చదువుకున్న దాంట్లో ఆయన చేసేది. అయితే నేను ఇంకొకటి ముందే నేను చెప్దాం అనుకున్నా, అట్లా చెప్తే ఏమనుకుంటారని చెప్పలేదు. మన చదువుకున్న 76 బ్యాచ్లలో ఒక రాజకీయంలో పోయిన పెద్ద ఒక శంషాబాద్ మండలం మా శంషాబాద్ జిల్లా పరిషత్ స్కూలు, శంషాబాద్ జిల్లా పరిషత్ మొత్తం చుట్టుపక్కల ఎన్నో గ్రామాల్లో అన్ని గ్రామాలకు మనకు మండల ప్రెసిడెంట్ ఆయన మన ఎల్లన్నకు ఒకసారి మన ప్రత్యేకమైన ఈ సభకు అధ్యక్షుడు నువ్వే వహించాలి, నువ్వే రావాలి. లేదు నేను వస్తాను, నేను తప్పకుండా వస్తాను. వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎల్లన్న. ఎందుకంటే ఒక మన క్లాస్మేట్ మండల ప్రెసిడెంట్ అయిందంటే ఆయన అదృష్టమైన ఆయనను వరించింది ఆయన, అది చాలా. ఆ తర్వాత మన ఇది కంసం మన ఎవరు మన కుక్కుడెం సర్పంచ్ అని మాకు బి నారాయణ, అరే మనకు కమతం కృష్ణ అని చెప్తున్నాడు. మళ్ళీ వాళ్ళ కళ్యాణ వచ్చిన మన బ్యాచ్లోకి వెళ్ళి ఒక తుగ్గూడ విలేజ్కి సర్పంచ్ చేసాడు. ఇప్పుడు మున్సిపల్ అయింది. అంటే అంత పెద్ద గ్రామానికి ఒక సర్పంచ్ అయిందంటే ఆయన అదృష్టం. మన దాంట్లోకి ఒక బ్యాచ్లో సర్పంచ్ అంటే ఎప్పటికీ అది చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్న పేరు ఎప్పటికీ. అదే నువ్వు వచ్చినందుకు నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న. మీరు అత్తడిగా కలుసుకున్నావు, నా పేరు చెప్తే నువ్వు బీకిష్ట బాగున్నావు అంట అన్నాడు. కానీ నేను అన్నం గుర్తుపట్టాను. అట్లా కొంచెం ఫోన్ ద్వారా అందరు తెచ్చుకొని మాట్లాడినా. కొంతమంది రెడ్డి శ్రీనగరం
ఈయన రెడ్డి మన ఇది మన అది మన అది దొంగలు దోసాడు శ్రీరామ్ రెడ్డి గారు వచ్చి ఆయన కూడా వస్తాను నేను తప్పకుండా అన్న మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలే. అందరి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకు ఒక మరి కొందరేమో మనం చదువుకున్న కొందరు రాజకీయాల్లో పోయారు, కొందరేమో ఎడ్యుకేషన్లో కొంచెం చదువుకొని ఉద్యోగాలు అయ్యారు, గవర్నమెంట్ కొందరు బిజినెస్ చేసి కొందరు చేసుకున్నారు. ఎవరు వాళ్ళు చేసుకున్న హాయిగా మంచిగా ఉన్నారు. ఒక కరోనా అన్నది మార్చి వచ్చిన వాళ్ళకి వచ్చి మనం బయటపడ్డాము, అందరం ఈనాడు మంచిగా కలుసుకొని అందరు హ్యాపీగా ఉన్నాం. అంత మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అది చాలా ఇబ్బంది అయింది. ఒకరు ఫోన్ చేసి ఒకరు వచ్చి పోతే కల్పించి మనకు కల్పించినందుకు మనకు ఒకరి దయతో అందరు దేవుని దయతో మనం అందరం మంచిగా ఉన్నాం. ఇంకా మనతో పాటు మన క్లాస్మేట్స్ కొంతమంది వాళ్ళు జర సిక్క ఉన్న వాళ్ళు రాలేకపోయారు, 8-10 మంది రాలేదు. వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకుందాం. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ అయినప్పుడు కలవాలని నేను కోరుకుంటున్నాను. అయితే ప్రత్యేకంగా మన బిహెచ్ఎల్ ఉంటాడు బాబిరెడ్డి, ఒకసారి ఫోన్ చేసేది దాన్ని అలా తమ్ముడు కలిసి నెంబర్ తీసుకుని అరే కృష్ణ నువ్వు బాగున్నావా అని పేరు చెప్తే గుర్తుపట్టి వాళ్ళు అంత ప్రేమ భావకంగా మాట్లాడు. అయినా నేను వస్తాను అని చెప్పి బాబిరెడ్డి వచ్చి వాళ్ళ అన్న ప్రతాప్ రెడ్డి వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. తర్వాత పేరున ప్రతి ఒక్కరికి మద్రాసుకి వెళ్ళి వచ్చిన మా రవి పంతులు కొడుకు అంటే ఎవరేమంటున్నారు అందరు పంతులు కొడుకు అంతే గుర్తుపడుతున్నారు. వెంకటాపురం రవి అంటే రవీంద్ర అని చెప్తే అందరు మీకు కూడా వచ్చినందుకు అక్కడి నుంచి వచ్చి ఇంత మద్రాసు నుంచి వచ్చిండి పొద్దుగాలి అని చెప్తే అందరూ కలిసి మాట్లాడినది ఎవరు అంటే ఇక ఆయననే రవి. నేను కూడా గుర్తుపట్టలేకపోయినా, ఫోన్లోనే మాట్లాడుకున్నాం అందరం. తర్వాత మనకి ఇప్పుడు ఒకటి మనకు భోజనాలు అరేంజ్మెంట్ చేసిండు మన సత్యనారాయణ మన ఈయనట్టే, ఆయన తరపుకెళ్ళి మన భోజనాలు అరేంజ్ చేసినాం. మంచిగా చెప్తే ఆయన తీసుకొచ్చి భోజనాలు అరేంజ్ చేసిండు మంచిగా. తర్వాత ఇంకొకటి మనకు ఇది ఇది మనం సెకండ్ అన్ని సేవలు మనలో చేసారు, మన క్లాస్మేట్స్ అయితే ఇప్పుడు మన పిల్లలు మనకి ఇంతమంది పిల్లలు అని చెప్పుకున్నాం చాలా మంది అందరూ. కానీ మన ప్రత్యేకంగా ఇప్పుడు మన ఫోటోగ్రాఫర్ సత్యమల్లి ఉన్నాడు, ఆయన కుమారుడే ఇప్పుడు ఫోటో తీస్తున్నాం మనం. ఇదొకటి మనకు స్పెషల్. ఇది మనకు ఏది మన సత్యమన్న కొడుకు కొంచెం మన ముందే మన ఫోటోలు తీస్తున్నాడు. అంటే అప్పుడు సత్యమన్న పెళ్లి కాలేదు కదా, అప్పుడు పెళ్లి కాలేదు కదా. అయితే ఇది కొడుకు వచ్చింది ఇప్పుడు మనం కలుసుకున్నటికి. ఇక పెళ్లి అయినాక ఇప్పుడు ఇంత పెద్ద కొడుకు వచ్చింది 50 ఏళ్ళ ఇప్పుడు ఇది కూడా ఒక ప్రత్యేకత. మన ధన్యవాదాలు చెప్తున్నాం. అదే ఇప్పుడు ఈ సత్యమన్న అందరి ఫోటోలు గ్రూప్ ఫోటోలు తీస్తాడు బాబు. తీసినాక ప్రతి ఒక్కరికి వచ్చి ఒకటి అందరి వాళ్ళ అడ్రస్ ఇస్తారు, ఫోన్ నెంబర్ ఇస్తారు. వాళ్ళకి ఒక గుర్తింపు అనేది ఎప్పటికి ఉండిపోతుందన్న. ఇప్పుడు నేను 1974 ఫోటో 50 ఏళ్ళ కింద ఫోటో తెచ్చి మన గ్రూపులో పెట్టిన ఒకటి మీ దగ్గర ఉందా? అది నా దగ్గర నేనే తెచ్చింది. నేను అప్పుడు డివోలో అయినా ఒకటి 74లో డివో అయినా 25లో. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులు.